hello, welcome to the brand new season of Nikhil Tho Natakalu. So this season is going to be spicier, hotter, sexier and what not. కొత్త సెట్, కొత్త గెస్ట్లు, నేను మాత్రం సేమే. కొత్త సెటప్, కొత్త కాంటెంట్, ఫ్రెష్గా చాలా న్యూగా ఉండబోతుంది. బికాస్ ఐ నో మీరు చాలా యూ గైజ్ హ్యావ్ మిస్డ్ దట్ ఓల్డ్ నిఖిల్. సో దిస్ సీజన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఫన్నీ. ఇట్స్ గోయింగ్ టు బి అ లాఫ్ రియాట్ విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో అందుకని ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యావ్ అ సేఫ్ దివాలి. సో ఆ దివాళిని ఇంకొంచెం స్పైస్ అప్ చేయడానికి వీ నీడెడ్ అ హాట్ క్రాకర్ కావాల్సి వచ్చింది. బాగా నాటకాలు చేసే వాళ్ళు కావాలన్నమాట. నాటకాలు ఎగ్జాక్ట్లీ. సో వాట్ నాట్, షీఈ్ అ ఫైర్ క్రాకర్. అండ్ నేను అంత ఇంట్రొడక్షన్ ఏం ఇవ్వను. యూ నో హూ షీ ఇస్ అండ్ షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ ఐ థింక్ ఈ సీజన్ కి నాకు ఒక పుష్, ఒక ఫస్ట్ ఒక చిన్న ఎనర్జీలా కావాలి అండ్ ఒక జెన్జీ కాన్వర్సేషన్ కావాలి. బట్ షీఈ్ నాట్ జెన్జీ ఎనీవేస్. అది సో ఆ కాన్వర్సేషన్ డెవలప్ చేయడానికి ఐ థాట్ అవర్ ఫస్ట్ గెస్ట్ ఇస్ గోయింగ్ టు బి అవర్ వన్ అండ్ ఓన్లీ తేజస్వి మడివాడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెటింగ్ మై నేమ్ రైట్. హాయ్ నిఖిల్. హాయ్ రా. ఎట్లున్నాయి నీ నాటకాలు? మామూలుగా లేవు. మామూలుగా ఉండవురా నీ నాటకాలు. అదుకు మేల, అదుకు మేల అంతకు మించి మున్నాడి పిన్నాడి. హ్యాపీ దివాలి చూస్తున్న ప్రేక్షకులందరికీ. అండ్ ఫైనలీ ద మోస్ట్ ఫేమస్ పాడ్కాస్టర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మిస్టర్ నిఖిల్ తో నాటకాలు చేయడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చేసాను. సో లెట్స్ సీ వాట్ వి డూ. So Teju, what's up? And I think this podcast, so basically I'll tell you how the podcast pattern works. And I know నువ్వు చాలా పాడ్కాస్ట్ చేసావు. నేనేం చేయలేదు, నేను ఒకదాన్నే చేశాను నా పాడ్కాస్ట్ కాకమ్మ కథలు. దాని తర్వాత ఇదే ఫస్ట్ టైం. అంటే పాడ్కాస్ట్ ఎవరికైనా చేస్తున్నా సరే ద డిఫరెన్స్ వాట్ ఐ ఫెల్ట్ పాడ్కాస్ట్ కి ఇంటర్వ్యూకి ఏంటంటే ప్యాటర్న్ ఏంటంటే ఇట్ షుడ్ బి ఇన్ఫర్మేటివ్, కాన్వర్సేషనల్. అంటే ఇట్ షుడ్ బి లైక్ ఆడియన్స్ కి అండ్ నాకు కూడా ఇట్స్ టేక్ అవే. నేను ఈ నుంచి ఏం నేర్చుకున్నాను ఈ రోజు అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను నాటకాలు నేర్చుకున్నాను. అండ్ ఈ సీజన్ ఈ ఎపిసోడ్ ఎండ్ లోపు ఐ విల్ కోట్ యు. సో ఐ వాంట్ దిస్ ఫస్ట్ ఎక్కువ బోర్ కొట్టించకుండా ఎప్పుడు బోర్ కొట్టించలేరా? గ్యాప్ ఎక్కడ ఇస్తావు బోర్ కొట్టి? ఇప్పుడు కొంచెం మెమరీ గుర్తుండాలి కాబట్టి అన్ని రాసుకొని వచ్చాను. నీ ఏజ్ ఎంత నిఖిల్? ఇప్పుడు దాకా నాకు 23. మొహం పగిలిపోద్ది. అదే 6 years బ్యాక్ రా జోక్. నేను నిఖిల్ ని చాలా సార్లు బయట పార్టీలో కలిసాను అండ్ వాట్ ఎవర్. బట్ మేము ఒక షో చేసాం అనమాట. ఆ షోని ఎక్కువ ప్రమోట్ చేయదలుచుకోలేదు కానీ ఆ షోలో రజనీకాంత్ ఈ అబ్బాయి అనమాట. గొడుగు లేకుండా కళ్ళజోడు లేకుండా అసలు ఇండోర్ షూట్ లో గొడుగు కళ్ళజోడు పెట్టుకున్న ఏకైక హీరో నిఖిల్ విజయేంద్ర. బాగా చెప్పానండి. అదిరిపోయింది. నాకు సుమ్మగారు కూడా ఇంత నాకు ఎప్పుడు ఇవ్వలేరేమో, ఇవ్వరేమో. ఆవిడ ఇవ్వదు కూడా. అంతే, ఆవిడ ఇవ్వదు కూడా. ఎప్పుడైనా ఆడియోలోంచి వస్తే పిలిపించుకుంటా కానీ సి వి ఆల్ నో తేజస్వి మడివాడ డస్ ఫ్యాషన్, డస్ షూట్స్ ఆర్ డస్ యాడ్స్ చేస్తావు, షూట్స్ చేస్తావు, సినిమాలు చేస్తావు. జీవితంలో ఇప్పుడంతా 38 వచ్చాయా నీకు? నీకు వస్తాయిరా. సరే 38, 40 వచ్చుంటాయి. 33, 34 34 కరెక్ట్. 34 years వచ్చాయి తేజుకి. సో ఒక 15 years ఉన్నావా? 15 years ఆఫ్ ఇండస్ట్రీ. సీతం మార్కెట్ లో స్టార్ట్ చేసి 15 years, రిలీజ్ అయ్యి 13 years అయింది. సో అన్ని చేసేసావు. బట్ ఈ కెమెరా ఆఫ్ చేస్తే తేజస్వి మడివాడ ఎవరు? వాట్ ఈస్ ఇట్? కెమెరా ఆఫ్ చేసినా ఆన్ చేసినా తేజస్వి మడివాడ సేమ్. అందుకే ఐ థింక్ నాకు తెలీదు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా డిఫరెన్స్. ఐ డోంట్ హ్యావ్ అంటే నేను న్యూస్ ఛానల్కి వెళ్ళిన అలాగే మాట్లాడతాను, ఎంటర్టైన్మెంట్కి వచ్చిన అలాగే మాట్లాడతాను, నీతో కూర్చుని అలాగే మాట్లాడతాను, నా బాయ్ ఫ్రెండ్తో కూడా అలాగే మాట్లాడతాను. ఐ డోంట్ హ్యావ్ డిఫరెంట్ వేస్ ఫర్ డిఫరెంట్ ప్లేసెస్. ఐ హ్యావ్ ఓన్లీ వన్ వే ఆఫ్ బీయింగ్ అండ్ దట్స్ ఇట్. అంటే నీ ప్రకారం ఒక పర్సన్కి ఇప్పుడు మన సొసైటీ ఉంది, ఒక హ్యూమన్ పర్సన్ ఇలా ఉండాలి, ఈ ఏజ్కి పెళ్లి, ఈ వయసుకి పెళ్లి అయిపోవాలి, ఈ వయసుకి పిల్లలు కనాలి, ఈ వయసుకి సంసారం అంటూ చేసుకోవాలి అన్నది మన సొసైటీ మనకి ఇన్బిల్డ్ చేసేసింది. అవును, అదొక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. ఇప్పుడు దాకా ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎవ్వరూ పాస్ అయ్యి బయటకు రాలేదు. దాన్ని నువ్వు ఎంతవరకు నమ్ముతావు? నేనా? నమ్మొచ్చా, నమ్మకూడదా? 100% నమ్మచ్చు. ఇట్స్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్ కదా నిఖిల్. అందరి జర్నీస్ డిఫరెంట్ ఉంటాయి. నేను ఎస్పెషలీ మిలీనియల్, నేను 91లో పుట్టాను. నాకు 21 years ఉన్నప్పుడు ఐ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్, ఐ వాంటెడ్ టు హ్యావ్ చిల్డ్రన్. నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అందరూ దట్స్ వాట్ దే వర్ డూయింగ్. మై పేరెంట్స్ వాంటెడ్ వాట్ దే వాంటెడ్. సో అందరి జర్నీ డిఫరెంట్ ఉంటుంది. నాకు ఇప్పుడు ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీథింగ్.
నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్పారు కదా వీళ్ళు చెప్పారు కదా అని ఒకలాగా ఉండడం, లేకపోతే 10 మంది చేస్తున్నారు కదా అని ఒక పని చేయడం ఈజ్ నాట్ సెన్సిబుల్. నా రూట్, నా దారి రహదారి, అది నేనే నేర్చుకుని నేనే వెళ్ళి నేను ఫిగర్ అవుట్ చేయాలి. కానీ అందరు వెళ్ళి కారెక్కుతున్నారు కదా అని నేను కూడా కారెక్కలేను కదా. సో ఐ థింక్ ఎవ్రీ స్టోరీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీబడీస్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్ అట్ డిఫరెంట్ ఏజెస్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ద సొసైటీ, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ద మ్యారేజ్, బట్ ఐఎమ్ అగేన్స్ట్ ద థాట్ ప్రాసెస్ దట్ ఇది ఇలాగే ఈ ఏజ్లోనే చేయాలి, దాని తర్వాత కుదరదు. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ గాట్ మ్యారీడ్ ఎట్ 40, హ్యాడ్ చిల్డ్రన్ ఎట్ 45. అంటే ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ గాట్ మ్యారీడ్ ఎట్ 18 అండ్ హ్యాడ్ చిల్డ్రన్ ఎట్ 20. సో అట్లా డిఫరెన్స్ లేదు. ఎవరికి ఎప్పుడు ప్రేమ దొరికితే, ప్రేమ కోసం ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు ఈ మధ్య కాలంలో. ఎవ్రీబడి ఈస్ గెటింగ్ మ్యారీడ్ బికాజ్ ఏదైనా బిజినెస్ డీల్ అనో, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కలిసారనో, లేకపోతే ఏజ్ అయిపోతుందనో, పిల్లలు భయంతో చేసుకుంటున్నారు తప్ప ప్రేమించి ఎవడు పెళ్లి చేసుకోవట్లేదు. ప్రేమించితే అసలు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఐ ఫీల్ లైక్ వెన్ యూఆర్ ఇన్ లవ్ ఇట్స్ మ్యారేజ్, ఇట్స్ నాట్ ఎనీ డిఫరెంట్. సో అంటే మీ క్వశ్చన్ ఏంటి? నేను సొసైటీకి అగేన్స్టా కాదా కాదు, లేకపోతే అంటే డూ యూ థింక్ ఇట్ ఇస్ పర్లేదా? డూ యూ థింక్ విల్ ఇవాల్వ్ ఫ్యూచర్? 145%. I think according to the survey, ఇంకొక 20 years లో more than 50% women are not going to be married. ఎందుకంటే from 100-200 years women were getting married very early in their life. 14-15 రాగానే మన గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరికీ పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేశారు. సో విమెన్ ఆర్ స్లోలీ బికమింగ్ వెరీ వెరీ మ్యాస్కులిన్, దే ఆర్ గోయింగ్ టు వర్క్, దే ఆర్ బికమింగ్ ఇండిపెండెంట్. ఇవంతా మనకి లాస్ట్ 20 yearsలో జరిగిన చేంజెస్. విత్ ద రైట్ టు ఓట్, ద థింగ్స్ దట్ కేమ్ ఇన్ టు పిక్చర్ ఆర్ కమింగ్ నౌ. అమ్మాయిలందరికీ సపరేషన్ వల్ల నౌ దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ ఫైటింగ్. ఎందుకంటే ఏదైనా నొక్కి ఉంచితే అది ఒకసారి బ్లాస్ట్ అవుతుంది అంటారు కదా. అకార్డింగ్ టు మీ ఐ థింక్ విమెన్ ఆర్ ఇవాల్వింగ్ నౌ అండ్ దర్, అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ దే ఆర్ ఫర్గెటింగ్ దట్ ఓకే నాకు అసలు ఇది చేయాలని లేదు అంటే అగేన్స్ట్ అయిపోతున్నారు. మీనింగ్ అట్ హోమ్ ఇఫ్ దే ఆస్క్ మీ టు గెట్ మ్యారీడ్ ఎట్ 20, నాకు నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకునేదాన్ని. బట్ నాకు ప్రేమ లేదు, ఇప్పుడు ఫోర్స్ఫుల్లీ చేసుకోమంటే నేను చేసుకున్న ఆ మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవ్వదు, నాకు పుట్టే పిల్లలు హ్యాపీగా. ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యాపీ వాట్ విల్ ఐ గివ్ టు మై ఫ్యామిలీ? సో అకార్డింగ్ టు మీ ఎనీథింగ్ యూ ప్రెస్ అండ్ కీప్ విల్ బ్లాస్ట్ వన్ డే అండ్ విమెన్ ఆర్ ఫైనలీ బ్లాస్టింగ్. దివాళీ టర్మ్స్ లో చెప్తున్నా. అంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు ఉమెన్ కమింగ్ టు ఉమెన్ అగైన్, ఇప్పుడు ఇలా ఉండాలి, అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అబ్బాయి అంటే ఇలా, అబ్బాయి ఎడవకూడదు, అమ్మాయి ఎడవాలి, ఇవన్నీ తొక్క లైటా? నువ్వు పది పట్టించుకోవాలి కదా. అమ్మాయి ఏడవాలి, అబ్బాయి ఏడవకూడదు, ఇవన్నీ ఎవరు డిసైడ్ చేశాడు? మన బాడీలో మనం కదా ఉండేది. మనకి ఏడవాలనిపిస్తే ఏడవాలి, నవ్వాలనిపిస్తే నవ్వాలి. వాడెవడో చెప్పాడు కదా అని దగ్గడం తుమ్మడం మానలేవు కదా. ఇట్స్ న్యాచురల్. వాట్ ఎవర్ ఈజ్ న్యాచురల్ టు యూ, వాట్ ఎవర్ ఈజ్ రియల్ టు యూ, యూ షుడ్ డూ. 10 మంది చెప్తున్నారు ఇలా చేయి నిఖిల్ అంటే నువ్వు 10 రోజులు చేస్తావు, తర్వాత నీ ఒరిజినల్ బయటకు వస్తుంది కదా. సో మన ఒరిజినల్, మన ఆథెంటిక్ బిహేవియర్ని మనం ఫాలో అయ్యి మన థాట్స్ మనం వింటే వీ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్. వీఆర్ వెరీ వెరీ దాన్ని ఏమంటారు, మన థాట్ ప్రాసెస్ అన్ని మనకి పక్కన వాళ్ళు నేర్పించినవి. మనది మనం వినం, అసలు మన మాట మనం వింటే చాలా బాగుంటాం లైఫ్లో. అండ్ అంటే ఈవెన్ సమ్టైమ్స్ ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు అపియరెన్స్. అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే మనకు ఒక అపియరెన్స్ కాన్షియస్నెస్ ఉంటుంది. అపియరెన్స్ పిచ్చి, ఎండ్ ఆఫ్ స్టోరీ. అపియరెన్స్ పిచ్చి ఉంటుంది. నేను బాగుండాలో, నేను ఇలా ఉండాలో, అలా ఉండాలి. హౌ డిడ్ యూ బ్లెండ్ యువర్ సెల్ఫ్ ఇంటూ యువర్ కంఫర్టబుల్ స్కిన్? నేను చెప్తాను, నేను చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు కత్రినా కైఫ్ షీలాకి జవానీ సాంగ్ చూసి నాకు నడుము అలా కావాలి అని అనుకునేదాన్ని. నేను అంత హైట్ లేను, నేను ఇంత సన్నగైనా నాకు అలాంటి నడుము రాదు. మనం అందరం అదే కుక్కని చూసి నక్క వాత పెట్టింది ఏదో ఒక సేయింగ్ ఉంటుంది, యూ కెనాట్ be somebody else. If so many people tell me that I look like Samantha, so many people tell me I look like this, and if I aim to look like her, try to do whatever, I'm not going to look like her, I'm going to look like me only. So మనలో ఉన్న బెస్ట్ వర్జన్ మనం బయటకు తెచ్చుకోవాలి. కానీ నాకు రణ్వీర్ సింగ్ లాగా ఉండాలనుంది, నాకు ఈలలాగా ఉండాలనుంది, హౌ విల్ యూ బీ? యూఆర్ అ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్ ఆల్ టుగెదర్. చిన్నప్పటి నుంచి నేను ఎవాల్వ్ అయ్యి నేర్చుకుంది ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఉండాలని ఉంటుంది. వాళ్ళని చూసి సినిమాలు చూసే పెరిగాం కదా. ఎండ్ ఆఫ్ ద డే యాబ్స్ కావాలి, బాడీ కావాలి, అందంగా ఉండాలి, చీరలు బట్టలు వేసుకుంటే మనం కూడా ఇట్లా ఉండాలి. సో ఈ ఆన్ స్క్రీన్ చూసి మనకు అది రియల్ లైఫ్లో మనం కావాలనుకుంటాం. ఆన్ స్క్రీన్ ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి యు నో లైట్స్, యు నో కెమెరా, యు నో మేకప్, మనకి ఇవన్నీ ఏం తెలియదు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీ సా దిస్ అండ్ వీఆర్ లైక్ వీ వాంట్ టు బీ దిస్ అండ్ దెన్ వీ చేస్డ్ ఎ డ్రీమ్ దట్ ఈస్ నాట్ ఈవెన్ రియల్. సో ఇవన్నీ నేర్చుకొని నేను యాక్చువల్లీ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ షిట్. ఐ హ్యాడ్ అ హ్యూజ్ ఫోర్ హెడ్, ఐ డిడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఐ డిడ్ లైక్ మై లిప్ ఫిల్లర్ వెన్ ఐ వాస్ 24. అన్నీ చేసుకుని అంతా చేసుకున్న తర్వాత ఐ లుక్ స్టూపిడ్ టు మీ. నన్ను నేను ఒకరోజు అద్దంలో చూసుకుని ఐమ్ లైక్ వాట్ ఆర్ యూ డూయింగ్, లైక్ యూఆర్ జస్ట్ చేంజింగ్ యువర్ సెల్ఫ్ కంటిన్యూస్లీ బికాస్ జనాలు చెప్తున్నారు. నాకు ఎవరో ఒక డైరెక్టర్ చెప్పాడు, నువ్వు నోస్ జాబ్ చేయించుకో సక్సెస్ఫుల్ అయిపోతావు, ఇది అది అని. సో
లేదురా చూస్తే తెలియదు చేయించుకున్న ఇలాగే ఉంటుంది ఏంటి. నేనేమి చేయించుకోలేదు. ఐ జస్ట్ డిడ్ మై హెయిర్ ట్రాన్స్ప్లాంట్. దట్ వాజ్ మై లాస్ట్. అది చేసుకున్న తర్వాత నా ఫేస్ని నేను కొన్ని రోజులు యాక్సెప్ట్ చేయలేకపోయా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా ఫోరెడ్ ఇంత పెద్దది, ఎక్కడికి వెళ్ళినా బట్టతల అని జోకులు వేసేవాళ్ళు. అండ్ జోక్స్ ఏమవుతాయంటే నల్లోడా బట్టతల ఇవన్నీ చిన్నప్పటి నుంచి జోకులుగా ఇట్ బికమ్స్ అ కాన్షియస్ థింగ్. వీఆర్ ఓన్లీ సో కాన్షియస్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ బికాస్ వీ థింక్ దట్ ఈస్ అది తక్కువ, అదొక స్టాండర్డ్ అని. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత ద పెయిన్ దట్ ఐ వెంట్ త్రూ ఫర్ ఆల్మోస్ట్ 6 to 8 months, I realized nothing because ఈ ఫోర్ హెడ్ నంబ్ అయిపోతుంది అండ్ నిద్రలు పట్టవు. అంటే వెన్ యువర్ హెల్త్ ఈస్ గెటింగ్ స్పాయిల్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ప్రిటీ, వాట్ ఆర్ యూ డూయింగ్ టు యువర్ సెల్ఫ్. నాకు అర్థమైంది సినిమాల్లో ఎంత సక్సెస్ఫుల్ అయినా, లైఫ్లో ఎన్ని డబ్బులు సంపాదించినా, ఇఫ్ యు ఆర్ నాట్ హెల్దీ, if you are not in a good place in your mind and body, it's not worth it. And I shifted at 30. నాకు ఇదంతా నేర్చుకోవడానికి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు పట్టింది. నేను అన్ని చేసి, ఐమ్ టెలింగ్ యు నో ఎవ్రీథింగ్ ఎనీ యాక్టర్ మస్ట్ హ్యావ్ డన్ ఆర్ దే ఆర్ డూయింగ్, ఐవ్ డన్ ఇట్. Like I've tried to become fairer than I am. I've tried to wear clothes that I was not comfortable in. అన్నీ చేసిన తర్వాత ఛీ అని అన్నీ ఒక రోజు ఇలా పడేసి నేను ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చేస్తానని, దిస్ ఈజ్ మై అదర్ వర్జన్ వేర్ I am not lying to myself. I'm not lying to anybody. అంతే. ఐ మీన్ అందరికీ తెలుసు దట్ తేజు కట్టే కొట్టే తెచ్చే. షీ హాస్ హర్ నన్నే కట్టే కొట్టే తెచ్చే. బట్ షీ ఇస్ ఆల్సో బుల్లీ. ఎవడరా చెప్పాడు నీకు? తేజు ఇస్ నేను బుల్లీ అనుకున్నా. బుల్లీ తేజు బుల్లీ చాలా ఏడిపిస్తుంది. ఏయ్ ఐఎమ్ వెరీ ఫన్నీ. జోక్స్ నీ మీదకి వచ్చేసరికి నీకు బుల్లీలా కనిపిస్తుంది. నన్ను ఎప్పుడు అంతలా రూట్ గా చేయలేదు కానీ కంప్లైంట్స్ వస్తుంటాయి తేజు మీద బుల్లీ అని. బేసిక్ గా ఎవడరా వాడు కంప్లైంట్ చేసింది నేను బుల్లీ అని? ఐ యామ్ బుల్లీ బికాజ్ నేను ఐఎమ్ వెరీ ఫన్నీ. ఓకే, అండ్ కొన్నిసార్లు నా జోకులు నాకు నచ్చితే పక్కన వాళ్ళు నవ్వుతారు, కానీ వేసినోడు బాగా ఫీల్ అయిపోతుంటారు అనమాట. సో పీపుల్ కాంట్ టేక్ జోక్స్, యు నో హౌ ఇట్ ఈస్. Teju, tell me this whole drama, bro. Like when there are two friends, okay, when someone is cracking a joke on you, you'll take it. But I don't understand why the other person మనం జోక్ ఇస్తే వాళ్ళు తీసుకోరు తెలుసా? జోక్ వేసే వాడికి జోక్ తీసుకునే ఇది లేనప్పుడు వాడు వేయకూడదు కదా. ఐ ఎంజాయ్ వెన్ పీపుల్ క్రాక్ అ గుడ్ జోక్ ఆన్ మీ. ఓకే, అది ఇంకా కొంచెం పెరగాలరా. తుమ్ కరే తో చమత్కార్, హమ్ కరే తో బలాత్కార్. అదే నాకు అర్థం కాదు ఈ కాన్సెప్ట్ ఏంటో అర్థం కాదు. వాళ్ళు ఫీల్ అయిపోతారు, అలిగేస్తారు. మనల్ని మాత్రం 100 మాటలు అనొచ్చు. ఆహా, ఇది వన్ సైడెడ్ రా. లైఫ్ లో అంతా వన్ సైడెడ్ ఉంటుంది తెలుసు. ఎప్పుడైనా వన్ సైడెడ్ ఉన్నావా ఏంటి లైఫ్ లో? లైఫ్ అంతా వన్ సైడెడ్ రా. ఇట్స్ నెవర్. వాట్ ఇస్ యువర్ టైప్? Are you talking about relationships? Are you talking about life in general? Life in general or basically నేనేం బిలీవ్ చేస్తానంటే లైఫ్ ఓన్లీ నా సైడ్ నుంచి వస్తుంది. ఓకే, నాకు ఇలా కావాలి, నిఖిల్ ఈరోజు నేను వెళ్ళి కూర్చుంటే నన్ను ఇలా చూడాలి, నా కాల్ మొక్కాలి, ఇవన్నీ మన ఎక్స్పెక్టేషన్స్ కదా. మీనింగ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ వన్ టు రెస్పెక్ట్ యూ. నువ్వు రెస్పెక్టబుల్గా ఏం చేయకుండా నువ్వు జస్ట్ ఎక్స్పెక్ట్ చేసి వస్తే నేను రెస్పెక్ట్ చేయరు. అకార్డింగ్ టు మీ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అదర్స్, expecting others to behave a certain way in relationship, in family. మమ్మీ ఇలా ఉంటే బాగుంటుంది కదా, నా గర్ల్ ఫ్రెండ్ ఇలా ఉంటే బాగుంటుంది కదా, అన్ని పక్కన వాళ్ళ సైడ్ వాళ్ళు ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం. కానీ లైఫ్ ఈజ్ ఓన్లీ కమింగ్ ఫ్రమ్ వన్ సైడ్ రా. నువ్వెలా ఉంటావు అదొక్కటే నీ చేతిలో ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ కెన్ డూ. వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ అదర్ సైడ్ యూ హ్యావ్ టు హ్యావ్ ద హార్ట్ అండ్ హ్యూమిలిటీ టు యాక్సెప్ట్ ఇట్. అది నువ్వు యాక్సెప్ట్ చేయలేదు అని అలిగావనుకో, చెరువు మీద అలిగి ఎవడో నా చిన్నపిల్లలు చూస్తారు. అయితే కంప్లీట్ చేయలేదు కదా. మమ్మీ చెరువు మీద అలిగి ఏం చేస్తారు? అది కూడా ఏదో షోలో ఏంటిది, ఏది ఈ మైక్ నన్ను గుద్దుకుంటుందిరా. సో అంటే అప్పుడు ఈ ఎలా అంటే ఐ డోంట్ నో హౌ టు పుట్ దిస్ క్వశ్చన్ స్ట్రైట్ సిన్స్ యూర్ టాకింగ్ అబౌట్ ఇలా మెన్ రిలేషన్షిప్ వాట్ ఎవర్. మన అపియరెన్స్ బట్టి, మనం వేసుకునే వస్త్రాలు బట్టి, మనం సొసైటీలో ప్రెజెంట్ చేసుకునే బట్టి జనాలు దాన్ని ఒకలా తీసుకొని మనల్ని ఒకలా అనుకుంటారు. అది మనం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది మ్యాచ్ అవుదా అనేది తర్వాత తెలుస్తుంది. అలాగా నువ్వు నిన్ను ఈ 15 ఏళ్ళు ఒకలా రిప్రజెంట్ చేసుకున్నావు. అది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ గుడ్ బ్యాడ్ పక్కన పెట్టేసి, దానివల్ల నేను కొంతమంది నిన్ను తప్పుగా మాట్లాడడమో లేదా ఎంజాయ్ ఇది చేయడమో లేదా నిన్ను ఓకే తేజు అంటే ఇది అన్నట్టు రీసెంట్లీ కూడా ఐ నో వాట్ ట్రిగర్డ్ యూ కొన్నిసార్లు. అలా డూ యూ ఫీల్ ఎనీ టైం నన్ను నేను ఇలా చూపించుకోకుండా ఉండవలసింది ఎందుకు, మన సొసైటీ ఇలాంటిది ఉన్నప్పుడు మనం కూడా కొంచెం దానికి తగ్గట్టు ఉండొచ్చు కదా అని ఎప్పుడు అనుకున్నాను? తగ్గట్టుగా నేను ఉండుంటే నేను అయ్యేదాన్ని కాదు. ఫస్ట్ ఇవన్నీ కాకుండా
నేను ఐ లెర్న్ ఇన్ ద ప్రాసెస్ కదా నిఖిల్. నేనేమైనా లైఫ్ 100 టైమ్స్ బతికి వెళ్ళలేదు, ఫస్ట్ టైమే నాకు కూడా. ఓకే, అండ్ ఐ నెవర్ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. ఐ వాజ్ అ జర్నలిస్ట్. ఐ హ్యాడ్ నో ఐడియా హౌ టు ప్రెజెంట్ మై సెల్ఫ్. ఐ హ్యాడ్ నో ఐడియా, నో గ్రూమింగ్, నథింగ్. నేను ఫస్ట్ సినిమాకి మహేష్ బాబు, వెంకటేష్, సమాంత, అంజలి, అంత పెద్ద కాస్ట్. నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇలాంటి దెబ్బలతోనే జరిగింది. లైక్ ఇన్ లైఫ్ వెన్ పీపుల్, సో ఫస్ట్ టైం వెన్ ఐ వెంట్ టు బిగ్ బాస్, ఐ వాజ్ ద వర్స్ట్ పర్సన్ దట్ ఎగ్జిస్టెడ్. సో నేను బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఏంటి వరల్డ్ అందరు నా గురించి ఇలా అనుకుంటున్నారు, నేను ఇది కాదు కదా. ఐ వాజ్ పోర్ట్రేడ్ అ సర్టన్ వే బికాస్ ఆఫ్ ద షో దట్ ఐ సైన్డ్ అప్. ఇప్పుడు ఈరోజు నేను నువ్వు మాట్లాడుకుంటాను అన్న, బట్ యూ కెన్ పుట్ సమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, యూ కెన్ కట్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ మేక్ మీ లుక్ అ సర్టన్ వే. హౌ పీపుల్ పర్సీవ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో నేను నాలా ఉన్నా, అది ఎలాగో వెళ్ళింది. తర్వాత మిస్ఇన్ఫర్మేషన్ని నువ్వు ఆపలేవు. ఓకే, మిస్అండర్స్టాండింగ్ని నువ్వు ఆపలేవు. పీపుల్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ యూ యాజ్ మచ్ యాజ్ దే కెన్ అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్. ఇలా ఉంటే మంచిది, ఇలా గట్టిగా మాట్లాడిందంటే చెడ్డది అని అనుకున్నారంటే అప్ టు దెమ్. ఎంజాయ్, థింక్ ఐమ్ బ్యాడ్, వాట్ am I gonna lose? But you are someone who always believes in yourself. నేను అసలు బై మిస్టేక్ కూడా నో రిగ్రెట్ ఫర్ ఎనీథింగ్ దట్ ఐ డిడ్, అండ్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ ఐ డింట్ డూ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ ఐ వుడెంట్ బీ ద పర్సన్ దట్ ఐ యామ్. ఐ రియలీ ఆనెస్ట్లీ డోంట్ కేర్ వాట్ పీపుల్ థింక్ అబౌట్ మీ. అంటే నేను ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు నా గురించి ఏదైనా అనుకుంటున్నారు అనే థాట్ కూడా రాదు నాకు. ఇలా అంట వంట వెళ్ళి చేసుకో ఇంట్లో ఉంది అంటే ఐ డోంట్ కేర్. ఇప్పుడు నీ గురించి నా గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఎనీబడి హియర్, అందరి గురించి అందరు గుడ్ మాట్లాడతారు, బ్యాడ్ మాట్లాడతారు. దెర్ ఈజ్ ఆల్వేస్ 2 ways ఆఫ్ ఇట్. ఏది నువ్వు బిలీవ్ చేస్తావు అనేది నీ పర్సనల్. నా గురించి నేను ఎన్ని విన్నానంటే ఒక పాయింట్కి వచ్చాక ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. ఐ లైక్ వావ్, ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ డజంట్ కమ్ ఇన్ టు మై ఆరా. కొన్నిసార్లు ఫీల్ అవుతాను, అంటే పర్సనల్గా తెలిసిన వాళ్ళు తేజు దోమనది అని చెప్పి ఎక్కడైనా మెసేజ్ చేసి ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ నాకు చూపిస్తే, మీనింగ్ పీపుల్ హు ఆర్ క్లోజ్ టు యూ, హు విల్ గివ్ యూ లవ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ దెన్ సడన్లీ ద టాకింగ్ షిట్ బిహైండ్ యూ. యాజ్ ఎ లిటిల్ గర్ల్ ఐ ఫీల్ బ్యాడ్. అంటే నాలో కూడా చిన్న పిల్ల ఉంది. అరే నేను డైరెక్ట్గా ఇంత ఏజ్లో పుట్టాను అనుకున్నావా? లేదు కదా, ఐ వాజ్ బార్న్ యాజ్ ఎ లిటిల్ గర్ల్. సో నాలో ఉన్న చిన్న పాపకు కూడా అప్పుడప్పుడు ఏడుపు వస్తుంటుంది, వై పీపుల్ ఆర్ థింకింగ్ అని. దాని తర్వాత నా పెద్ద పిల్ల వచ్చి, హలో బ్రదర్, నువ్వు ఎలాగున్నా people are going to take you a certain way, relax. So I have like this internal conversation with my little self. My little self is very girly. I am very feminine when it comes to the little girl, but నేను మగరాయిడ్ లాగా ఎందుకు తయారయ్యానంటే I needed a masculine energy to give me that support, so I became that masculine energy. But what made you become that? You don't know anything about me. వెరీ గుడ్. I know. వాట్ అండ్ ఐ థింక్ మనకు చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్నని పెంచుతారు అండ్ ఫాదర్ టేక్స్ కేర్ ఆఫ్ ద థింగ్స్ రైట్ ఇన్ ద హౌస్. బట్ వెన్ యూ డోంట్ హ్యావ్ అ ఫాదర్, whoever is at home becomes the father, becomes సారీ నాన్న ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. సో అండ్ నాకు తెలిసి ఇంట్లో పెద్ద దిక్కు లేనప్పుడు నువ్వే పెద్ద దిక్కు అయ్యే రెస్పాన్సిబిలిటీ నీకు వస్తుంది. అండ్ వెన్ ఎవర్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అ వెరీ మ్యాస్కులిన్ థింగ్ టు డూ. బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించి సర్వైవల్ చూసుకోవడం అనేది ఫర్ ఇయర్స్ టుగెదర్ మెన్ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్. ఇప్పుడు షిఫ్ట్ అయ్యి మెల్లగా విమెన్ ఆర్ డూయింగ్ ఇట్. బట్ ఇట్ ఈస్ నాట్ అ విమెన్స్ జాబ్ టు డూ. విమెన్ ఆర్ సపోజ్ టు చిల్, ఈట్, హ్యావ్ అ గుడ్ లైఫ్, హ్యావ్ చిల్డ్రన్. దట్స్ హౌ ఈజ్ వాట్ ఐ సా ఆల్ మై లైఫ్. ఇప్పుడు సడన్గా ఈ రోల్స్ షిఫ్ట్ అవ్వగానే, రోల్స్ షిఫ్ట్ అవుతున్నాయి అకార్డింగ్ టు మీ. అండ్ ఈ రోల్స్ షిఫ్ట్ అవ్వగానే ఐ థింక్ వెన్ యూ గో అవుట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఐ హ్యావ్ టు డీల్ విత్ 10 men every day, I become the man. I can't deal with them like a girl. ప్రతిసారి ఒక గొడవ అవ్వగానే ఏడ్చాను అనుకో, people will take advantage of me. But if I can talk back, if I can give them back like a man, they will listen to me. That's where masculinity comes out. Okay, when you go out in the world, it happened, no, for you? Happens. I have both feminine and masculine fighting inside. So I think అంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ లో చాలా చూసేసి ఉంటావు కదా తేజు. చాలా చూస్తానే చూస్తున్నా. ఐ మీన్ ఈ అంటే నేను చూస్తున్నా కదా, ఐ నో తేజు ఫ్రమ్ పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. We bumped into each other. నన్ను డైరెక్ట్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి కలిసేంత వరకు నేను ఎవరో మీకు తెలీదు. ఓకే, ఐ టెల్ యూ దిస్. అండ్ టుడే ఆల్సో ఐ థింక్ వెన్ వీఆర్ టాకింగ్ యూఆర్ అండర్స్టాండింగ్ మీ మోర్. మనం దూరంగా షోలో కూర్చున్నాం కానీ వెన్ యూ డోంట్ పర్సనలీ ఇంటరాక్ట్ విత్ సమ్ వన్, వాళ్ళ గురించి నువ్వు ఏమైనా అనుకోవచ్చు. అండ్ ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్ వల్ల పీపుల్ ఆర్ మిస్అండర్స్టూడ్ ఆల్ ద టైమ్. సో ఇట్స్ ఓకే, పెద్ద పెద్ద హీరోలకే తప్పలేదు. అలా అనుకోక నిఖిల్, నువ్వు పెద్ద పాడ్కాస్ట్ లింగం. అరే, what is that one beauty standard that you really want to destroy? Destroy one beauty standard. Zero size avani, jawline avani, big lips avani. డిస్ట్రాయ్ చేసేసేయాలనుకునేదైతే
I think everybody is looking the same because they're fillers. I also looked like though them only. I'm not saying ఇది నేను కాల్చుకుని చెప్తున్నాను మీకు. ఎవరో కాల్చుకోకుండా నువ్వు చెప్పేవాళ్ళు. చేయించుకున్నావా lip Yeah, filler? I did a lip filler, I did cheek fillers, and my face used to be this big. Now I stopped doing all of that. 4 years now I didn't do anything. But అవన్నీ చేయించుకున్నప్పుడు that's మెడిసుకోవట్లేదు కదా, బాగున్నావుగా. ఇప్పుడు ఏం చేసుకోవట్లేదు కాబట్టి బాగున్నాను. చేసుకున్నప్పుడు ఫోటోలు చూపిస్తాను, ఇక్కడ ఇంటర్నెట్లో ఉంటే తీసి వేసుకోండి. లైక్ my upper lip was this big, my lower lip was this big, my cheeks were so big. I didn't look like myself. ఇదే కదా నేను చెప్తున్నాను. ఎవరినో చూసి ఏదో చేసుకుందాం అనుకొని కాల్చుకునేదాకా మనకు అర్థం కాదు. we have a lot of friends who do it. అంటే ఐ హావ్ సీన్ ఇట్. కానీ నేను ఎంతవరకు చెప్పినా వాళ్ళు కాల్చుకుంటే కానీ అర్థం కాదు కదా. ఎవ్రీబడి హ్యాస్ టు బర్న్ దేర్ హ్యాండ్స్ టు స్టే అవే ఫ్రమ్ ఫైర్. బట్ ఐ థింక్ ఐ వాంట్ టు డెస్ట్రాయ్ ద ఐడియా ఆఫ్ దిస్ బ్యూటీ స్టాండర్డ్స్. బ్యూటీ ఇలా ఉండాలి, సన్నగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి, లిప్స్ ఇలా ఉండాలి, తెల్లగా ఉండాలి. ఆల్ దీస్ బ్యూటీ స్టాండర్డ్స్ ఆర్ బుల్షిట్ టు మీ. సో మెనీ గర్ల్స్ హూ ఆర్ లైక్ డార్క్ స్కిన్, ఐఎమ్ రియలీ అట్రాక్టెడ్ టు దేర్ టోన్ అండ్ ఎవ్రీథింగ్. ఇది లేదు మనకి ఇంక ఇండియాలో. చిన్నప్పటి నుంచి మనకి ఇంట్లో లేదు, తెలుసు కదా. బయటకు వెళ్ళకు నల్లగా అయిపోతాం అంటే నేను బయటే ఉండేదాన్ని మరి. ఐ మీన్ ఇట్స్ జస్ట్ దట్ వెన్ సావిత్రి గారు డిడ్ అప్పుడు ఇప్పటికి ఎవ్రీథింగ్ చేంజ్. నో, ఇట్స్ నాట్, ఇట్స్ ఆల్వేస్ పర్ఫార్మెన్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. బట్ జనరేషన్ మారే కొద్దీ మనము మారాలి. మనం మారుతున్నాము కానీ మారిపోకూడదు కంప్లీట్ గా. లైక్ యూ కెన్ అడాప్ట్ లిటిల్ హియర్ అండ్ దేర్. ఇప్పుడు సావిత్రి గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఐఎమ్ షూర్ మేకప్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ వెరీ డిఫరెంట్. నౌ మేకప్ ఇస్ నాట్ లైక్ దట్. మేకప్ వాళ్ళు ఏంటి పెయింట్ వేసుకున్నట్టు డ్రా చేసుకుని ఫేస్ మీద లిటరలీ పెయింటింగ్ ఉండేది వాళ్ళకి. సో దేర్ బ్యూటీ స్టాండర్డ్స్ వాజ్ ఆల్మోస్ట్ ఫేస్ పెయింటింగ్. నౌ స్లోలీ వీ కేమ్ డౌన్ టు ఫిజికల్ చేంజెస్. మేకప్ తక్కువ వేసుకొని న్యాచురలీ లిప్స్ కళ్ళు అన్నీ చేసుకొని పీపుల్. ఐ టెల్ యూ వాట్, వెన్ యూర్ ఆన్ స్క్రీన్ యూ సీ సో మెనీ ఫ్లాస్ ఇన్ యువర్ సెల్ఫ్. నీలో నువ్వు చూసినన్ని ఫ్లాస్ ఎవరు చూడలేరు. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ యువర్ ఫుటేజ్, యూ విల్ సీ సంథింగ్ దట్ యూఆర్ వెరీ ఇన్సెక్యూర్ అబౌట్. యూ విల్ నాట్ సీ ద రెస్ట్ ఆఫ్ ద బ్యూటీ. బట్ ద అదర్ పీపుల్ విల్ నాట్ సీ యువర్ ఇన్సెక్యూరిటీ, దిల్ సీ ద బ్యూటీ. ఇది నేను స్క్రీన్ వెనకాల చూసుకొని ఐ స్టాప్ సీయింగ్ మై కాంటెంట్. ఐ ఓన్లీ డూ కాంటెంట్ అండ్ గో. దాని తర్వాత చూసుకుంటే నన్ను నేనే జడ్జ్ చేసుకుంటే ఎందుకు ఇలా మాట్లాడు, చూసుకోలేదు అనుకో స్ట్రెస్. ఇప్పుడు నీలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ ఏంట్రా? నాలోనే ఇన్సెక్యూరిటీస్ బై మిస్టేక్ బూతులు మాట్లాడేస్తాను, భయం అంటారు. నాకు ఉందిరా బాబు ఇన్సెక్యూరిటీ. ఐ థింక్ ఐ గాట్ ఓవర్ ఇట్ ఆనెస్ట్లీ. అంటే ఎన్ని ఉండేవంటే హైట్ కావాలి, కలర్ కావాలి, సినిమాలు కావాలి, సక్సెస్ కావాలి, ఏదో ఒకటి కావాలి. దెన్ ఐ వాజ్ లైక్ నీకు ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. లైక్ ఫ్రమ్ వేర్ యూ కేమ్ టిల్ హియర్. టింకులా మాట్లాడుతున్నావు తెలుసా? టింకు నేను బెస్ట్ ఫ్రెండ్స్ మరి ఒకలాగే మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్లీ టాకింగ్ లైక్. డిడ్ యూ డూ అ పాడ్కాస్ట్ విత్ హిమ్? ఐ హావ్ డన్ లాంగ్ టైం బ్యాక్. అవునా? మా గాడ్ ఫాదర్ ఆయన తెలుసు కదా. మాట్లాడుతావు అంటే ఉంటాయి ఇట్లా ఎలా సే యువర్ ద టోన్ కూడా వచ్చేస్తుంది. అవునా? మేబీ బికాజ్ ఆల్మోస్ట్ 1 month నుంచి వి బీన్ ట్రావెలింగ్ టుగెదర్. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారు. మేము 6 ఏళ్ల నుంచి కాదు 10 ఏళ్ల నుంచి సహవాసం చేస్తాం. పెళ్లి చేసుకోవచ్చు కదా ఇద్దరు. ఏంటి చిచ్చి ప్లీజ్, బై మిస్టేక్ కూడా అలాంటి నువ్వు నవదీప్ చోక్ అవుతుంది చూసావా. వాడు పెళ్లి చేసుకోడు. ఫస్ట్ థింగ్ హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. చేసుకున్నా నన్ను చేసుకోడు, నేను వాడిని చేసుకోను. ఎందుకంటే మేమిద్దరం we are each other's ఇద్దరికి ఎవరు దొరకకపోతే ఇద్దరు కృష్ణ మాకు ఎవ్వరు దొరకరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నవదీప్ మేబీ విల్ గెట్ మ్యారీడ్ బట్ I don't want, no please, Navdeep is my best friend. Navdeep కాదా ఇన్ జనరల్ పెళ్లి అలా నేనేం చెప్పను. నేను నచ్చే నన్ను చేసుకుంటా, ప్రేమిస్తే నచ్చితే చేసుకుంటా, రేపు చేసుకుంటా నచ్చితే. You can't stop me. చెప్పరా సీరియస్ క్వశ్చన్, లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటా? కంఫర్ట్ రా. అంటే కంఫర్ట్ అంటే ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు కదా, ఇది లవ్వే. అంటే ఐఎమ్ ఏబుల్ టు టెల్ యూ వాట్ ఎవర్ వితౌట్ థింకింగ్ ట్వైస్. నువ్వేమనుకుంటావో, నన్ను దాని తర్వాత ప్రేమిస్తావో లేదో, దీని తర్వాత ఏమన్నా మారిపోతుందో, ఈ థాట్స్ అన్నీ లేకుండా నువ్వు ఫ్రీగా ఒక మనిషితో ఇష్టం వచ్చినట్టు ఉండగలిగావు అనుకో. అండ్ లవ్ అనేది వేరే వాళ్ళు ఇచ్చేది కాదురా, నీ దగ్గర ఉంటుంది. ఇట్స్ ఇన్సైడ్ యూ. అండ్ లవ్ ఈజ్ authenticity according to me. If you are able to fully be mentally, physically naked with them and say నేను ఇది, and that's it. I think that's when you are in love. If you are not able to do that, then you're still acting. ఇదంతా దొరికిపోతారు ఒక 6 months తర్వాత. సిగరెట్ తాగుతూ వచ్చి నేను తాగను అని వాడు ఎక్కడో తాగుతూ దొరికిపోతాడు. ఇవన్నీ నేను పక్కన వాళ్ళని చూసి నేర్చుకున్నారా. ఐ ఫీల్ లైక్ సో మెనీ రిలేషన్షిప్స్ అరౌండ్ మీ. ఐ సా పీపుల్ లై, ఐ సా పీపుల్ లైక్ బీ అ సర్టన్ వే ఫర్ ఫ్యూ డేస్. ఎనీథింగ్ యూ కాంట్ కీప్ అప్ ఫర్ అ లాంగ్ టైమ్, దొరికిపోతావు. సో డోంట్ ట్రై.
ఎప్పుడైనా నీకు నీ నీ అలా దొరికిపోవడాలు ఇవన్నీ జరిగినాయా? రే, నువ్వు కాదు, నువ్వు డేట్ చేస్తున్నావు. అరే వాళ్ళకి నేను రే నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు వేరే అమ్మాయిలతో తిరిగినా ప్రాబ్లం లేదు, నాకు జస్ట్ నిజం చెప్పు అన్న తర్వాత కూడా వాళ్ళు అబద్ధం చెప్తాను, నేను చేయగలుగుతాను చెప్పు. యా, పీపుల్ ఆర్ స్కేర్డ్ టు అగ్రీ టు హూ దే ఆర్. వాళ్ళకి ఇఫ్ దే కెన్ అగ్రీ దెమ్సెల్ఫ్ సేయింగ్ నేను ఇది అని వాళ్ళు నమ్మేశారనుకో, దే కెన్ బీ దట్ టువర్డ్స్ మీ. వాళ్ళ నుంచి వాళ్ళే పరిగెత్తుతున్నారు, నాకేం చెప్తారు నిజం. సో I feel bad ra. I don't get mad at people's stupidity. I feel like papam ధైర్యం లేనప్పుడు you can't be mad at people. You can't be mad at dumb people. ఎవిడెంట్ నమ్ముకున్నాడని చిరాకు గెలిపోలేవు కదా పాపం. అంటే ఎప్పుడో దగ్గర ఇప్పుడు ఇంత ఏజ్ ఇంతేజ్ ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? 34 వచ్చినాయి. ఇగో వీడే సొసైటీ, ఇంకెవరో అక్కర్లేదు ఇలాంటి వాళ్ళు. నేను ఏదైనా పెళ్ళికి వెళ్తే ఇంత ఏజ్ అయిపోయిందంటే అంటే ఆంటీ మీకు కూడా అయిపోయింది చచ్చిపోయింది ఆంటీలు అందండి. ఏంటి సెటిల్మెంట్ అంటే ఏంటి ప్రకారం జీవితంలో? మనీషా కొయిరాలా వీడియో చూసావా లేదా నువ్వు? చూసా. ఆవిడ ఒక పాడ్కాస్ట్లో ఎక్కడో ఒక మాట చెప్తే లిటరలీ ఐ సా మై వర్డ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ హర్ మౌత్ ఇన్ అ డిఫరెంట్ లాంగ్వేజ్, కానీ నేను తెలుగులో చెప్తా. సెటిల్మెంట్ అంటే నువ్వేంటో దాన్ని నువ్వు ఫుల్గా బిలీవ్ చేసి నువ్వు అదే బయటకి చూపించగలిగితే దాన్ని సెటిల్మెంట్ అంటారు. సెటిలింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ, బీయింగ్ కంఫర్టబుల్ ఇన్ యువర్ స్కిన్, బీయింగ్ కంఫర్టబుల్ ఇన్ యువర్ మైండ్. ఇఫ్ యు ఆర్ ఫుల్లీ యువర్ సెల్ఫ్ యు ఆర్ సెటిల్డ్. దాని తర్వాత నువ్వు కుదరదు, ఎవరికి కుదరదు, ఎవరు సెటిల్ అవ్వట్లేదు, అందరూ సెటిల్మెంట్స్ చేస్తున్నారు. అర్థం కాలేదు నాకు కొంచెం మన ఇదిగో నాకే అర్థం కాలేదంటే సరే నువ్వు ఏదైనా నీకు ఎలాంటి థాట్స్ వచ్చినా దాన్ని నువ్వు యాక్ట్ చేయగలగాలి. మీనింగ్ యూ షుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు రియల్ లైఫ్. అథెంటిసిటీ అనే దానికి తెలుగులో నేను ఏం చెప్పాలో నాకు తెలియదు. నిన్ను నువ్వు నమ్ముకొని నిన్ను నువ్వు ఇష్టపడి అదే మనిషిని నువ్వు బయటకు అందరికీ చూపించగలిగితే అది సెటిల్మెంట్. సెటిలింగ్ ఇన్ యువర్ నీ స్కిన్తో, నీ బాడీతో, నీ హైట్తో, నీ ఫేస్తో నువ్వు హ్యాపీగా ఉండి అదే నువ్వు రిఫ్లెక్ట్ చేయగలిగితే సొసైటీలోకి అది సెటిల్మెంట్. మనం లోపలే చాలా అన్సెటిల్డ్ ఉంటాం. మనం ఎప్పుడు తాపత్రయపడుతుంటాం ఏదో చేయడానికి, ఎక్కడికో వెళ్ళడానికి, ఏదో చూపించడానికి. అవన్నీ కాకుండా నేనేం చూపించను, నాకేం అవసరం లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ వేర్ ఐ యామ్ ఇస్ సెటిల్మెంట్. అంతే. టైం పడుకుంటావు? నేను రోజు 9-9:30 తర్వాత ఫోన్ యూస్ చేయను. 10 o'clockకి నిద్రపోతాను. ఏమన్నా పోస్టులు గీస్టులు ఉన్నా ముందే పెట్టేసి ఐ విల్ స్లీప్. 10 o'clock ఐ స్లీప్, 4:35 AM ఐఎమ్ అప్, ఐఎమ్ ట్రైనింగ్, ఐఎమ్ కుకింగ్ మై ఫుడ్, ఐఎమ్ ఈటింగ్, ఐఎమ్ లివింగ్ అ వెరీ సెటిల్డ్ లైఫ్. అప్పుడప్పుడు నాలో నుంచి ఒక కోతి బయటకు వస్తుంది, వచ్చి చాలా మంచిగా ఉన్నాయి, ఇప్పుడు ఏదైనా పిచ్చిగా చేద్దామని చెప్పి ఆ రోజు బయలుదేరి పార్టీకి వెళ్తా. సో ఐ హ్యావ్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్, ఐ కాల్ ఇట్. లైక్ నేను 30 days హెల్తీగా ఉన్నానంటే 2 days రచ్చలేపుతా. Meaning I party for sure, I don't sleep also these nights, I'm dancing throughout the night. నాకేంటంటే ఎనర్జీ బిల్డ్ చేసుకుని మన ఒంట్లో ఒక బ్యాంక్ ఉంటే బ్యాంక్లో బ్యాలెన్స్ వచ్చాక ఖర్చు పెట్టాలి, అంతే కదా. ఈ బ్యాలెన్స్ లేనప్పుడు నువ్వు ఎలా ఖర్చు పెడతావు? అప్పు తీసుకుంటావు. అండ్ బాడీలో నిద్రలో అప్పు ఉండదు, అప్పు కట్టలేవు కూడా. ఇఫ్ యూ డోంట్ స్లీప్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ లైఫ్. నాకు ఏజ్ వచ్చింది ఐఎమ్ 34 years old, ఐ డోంట్ లుక్ ఇట్ బికాస్ ఐ స్లీప్ ఈజ్ మై సూప్. అవును, నేను ఎక్కువ పడుకుంటానని నా ఫ్రెండ్స్ అందరూ కంప్లైంట్ చేస్తుంటారు, ఎందుకంటే నిజంగా నేను ఎక్కువ పడుకుంటాను. నేను 10 hours మినిమం పడుకుంటాను. అప్పుడప్పుడు పార్టీ చేశానంటే 18 hours కూడా పడుకుంటాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను ఎందుకు అడిగానంటే తేజు ఇంటికి వెళ్ళానండి నేను. వాట్ ఈస్ దిస్ రెంటెడ్ హౌస్ కాన్సెప్ట్ బ్రో? She has one weird rent. She నేను కొననండి. She has money. I don't have money. అదే చెప్తా. డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ ఎందుకు ఇల్లు కొనో చెప్పు. థియరీ, వెరీ నైస్ థియరీ. ఈ ఒంట్లో ఎన్ని రోజులు ఉంటావు తెలీదు, మరి ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావు తెలియకుండా కొనుక్కుంటావు నాకు. అంటే ఐ ఫీల్ లైక్ ద ఓన్లీ ప్లేస్ యూ లివ్ ఇన్ ఇస్ యువర్. లక్షలు మెయింటైన్ చేస్తా, మరి ఎక్కడ రోడ్ మీద ఉండలేదు నేను. ఎందుకు కొనవు? ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఓనింగ్ థింగ్స్. మనం వచ్చిందే అర్త్కి ఒక 100 years అన్నారు, కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఒక 60-80 వాట్ ఎవర్. మనం ఉందే ఇక్కడ రెంటెడ్ టైం మీద మా 40 మన హ్యాబిట్స్ తోటి 40. నీకైతే ఇంకా అడ్డమైనవన్నీ వండి వాడే తింటుంటాడు. మీనింగ్ ఐ డోంట్ బిలీవ్ దట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనకి ఈ ల్యాండ్ నాది, ఈ చెట్టు నాది, ఈ ఇల్లు నాది. చిన్నప్పటి నుంచి చాలా ఫన్నీగా అనిపించేది ఈ కాన్సెప్ట్. అసలు 40-50-60 years కన్నా ఎక్కువ బతకని నువ్వు చిన్నప్పటి నుంచి ఇల్లు కోసం, కారు కోసం, డబ్బుల కోసం తాపత్రయపడి ఆల్మోస్ట్ చచ్చిపోతున్న టైంలో అయ్యో బతకలేదే, ఓన్లీ ఇదే చేసామని చిన్నప్పుడే నేర్చుకున్నాను నేను. ఐ లాస్ట్ మై మామ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 33. షీ వాజ్ 33, ఐ వాజ్ 10 years old. సో మా మమ్మీ నా కళ్ళ ముందే చనిపోగానే ఐ వాజ్ లైక్
అసలు లైఫ్ అండ్ డెత్ అనేది నాకు చిన్నప్పుడే అర్థమైపోయింది. లైక్ ఇట్ కెన్ కమ్ టు యూ ఎనీ టైమ్. నీ పక్కనే కూర్చుని ఉంటుంది డెత్. ఎట్ ఎనీ టైమ్ ఇట్ విల్ బీ ఓవర్. సో నేను లైఫ్ని చాలా టెంపరీగా బిలీవ్ చేస్తాను. లైఫ్ ఇస్ టెంపరీ, ఎవ్రీథింగ్ ఈస్ టెంపరీ, అండ్ వీ వాంట్ పర్మనెంట్ రిలేషన్షిప్స్, వీ వాంట్ పర్మనెంట్ జాబ్స్, వీ వాంట్ పర్మనెంట్ లాయల్టీ. ఇవన్నీ మనకి పర్మనెంట్ కావాలి, మనమే టెంపరీ. సో అకార్డింగ్ టు మీ ఓనింగ్ థింగ్స్ ఈజ్ నాట్ వాట్, ఓనింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ మై థింగ్. నేను తీసుకెళ్ళే డబ్బులన్నీ ట్రావెల్ మీద తగిలేస్తాను, ఫుడ్ మీద తగిలేస్తాను, జనాల మీద తగిలేస్తాను. ఐ ఎంజాయ్ ఇట్ థరోలీ. అకార్డింగ్ టు మీ దట్ ఈస్ రియల్ స్పెండింగ్. నాట్ ఇల్లు కొనుక్కున్నా నేను దాంట్లో హ్యాపీగా ఉండను. ఇంకోటి ఇల్లు కొనేసుకున్నాను అనుకో, నేను పని చేయను. నేను రోజు పనికి లేచి వెళ్ళాలంటే నాకు ఏదో ఒక ఖర్చు ఉండాలి. ఆ ఖర్చే నా కార్లోను, నా ఇల్లు. ఇది లేదనుకో నేను ఓన్లీ తిరుగుతాను. నేను ఆ ఇల్లు అమ్మేదాకా తిరుగుతాను. దట్స్ మీ. అండ్ నాకు నా గురించి బాగా తెలుసురా. ఐ థింక్ ఐ విల్ బై అ హోమ్, బట్ నేను ఎక్కడైనా జంగిల్లో ఒక ట్రీ హౌస్ కడతాను. అండ్ తిరుగుతూ ఉంటావు, అందుకే తిరిగి వచ్చినప్పుడు చెట్లు ఉంటాయి. మధ్యలో థాయిలాండ్ వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్నా. ఒక 6 నెలలు ఉన్నాను, తర్వాత అక్కడ సెటిల్ అవ్వడం కష్టమైందని అర్థం. స్వానికా తేడా తెలియట్లేదు వాళ్ళకి నాకు. సో అక్కడి నుంచి రావాల్సి వచ్చింది. అయ్యో లేదు, నేను ఎక్కడ సెటిల్ అవ్వాలని అనుకోను. What is the best, but tell me the best part of Thailand and Bangkok, no? You travel a lot, ఐ ట్రావెల్ అ లాట్, బట్ బ్యాంకాక్ అండ్ థైలాండ్ నాకు ఎందుకు నచ్చుతుంది అంటే మొత్తం ఇండియా అంతా, వరల్డ్ అంతా దే ఆర్ సో స్కేర్డ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ సెక్స్. అక్కడ నువ్వు బయటికి వెళ్తే రోడ్డు మీద అందరూ అదే అమ్ముతున్నారు. సో యూ కాంట్ నాట్ టాక్ అబౌట్ ఇట్. అంటే మనం బాగా సిగ్గుపడే ఒక విషయం గురించి వాళ్ళు బఠానీలో అమ్ముతుంటే అస్ లైక్ వావ్, ఇట్ చేంజ్ మై మైండ్. నేను థైలాండ్ ఫస్ట్ టైం పూరి సార్ తీసుకెళ్ళాను. నేను పూరి జగన్నాథ్. హార్ట్ అటాక్ అని ఒక సినిమా ఉంది. నేను ఫస్ట్ టైం స్పెయిన్ కూడా అదే మూవీకి వెళ్ళాను. స్పెయిన్లో 40 days షూట్ చేసిన తర్వాత ఆడియో లాంచ్ ఈజ్ ఇన్ బ్యాంకాక్. సుమగారు వాజ్ లాంచింగ్ అండ్ నేను ఆడియో లాంచ్కి పర్ఫామ్ చేశాను. దాని తర్వాత థైలాండ్లో బయటికి వెళ్ళి ఐ వాజ్ కల్చర్ షాక్. అంటే 21 year old మీ, హైదరాబాద్లో పుట్టి పెరిగిన నాకు సడన్గా అసలు వరల్డ్లో ఏం జరుగుతుంది, అసలు ఏంటిది, దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ హ్యావింగ్ ద కీ టు ట్రావెల్. మనం ఎంత తిరిగితే మనం అంత లైఫ్ చూడగలుగుతాం. ఇప్పుడు ఎలా ఉందంటే హైదరాబాద్లో ఇలా ఉంటుంది అనమాట, బ్యాంకాక్ యూరోప్ తర్వాత ఇలా 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 ఇట్స్ అనదర్ ప్లానెట్. మనం పుట్టిందే ప్లేసెస్ చూడడానికి. 100 ఏళ్లలో మనం కవర్ చేయాలన్నా 10% ఆఫ్ అర్త్ కూడా కవర్ చేయలేము. ఎగ్జాక్ట్, కవర్ చేయలేము, చూడలేము, అంతమంది జనాలను కలవలేము. సో వాట్ ఎవర్ టైమ్ వీ హ్యావ్, యూ షుడ్ స్పెండ్ ఇట్ ఇన్ సీయింగ్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ దట్ ఈస్ మేడ్ ఫర్ అస్. ఒక ఇల్లు కట్టుకునే ఇంట్లో కూర్చొని చచ్చిపోతానండి. సారీ గైస్, మిమ్మల్ని ఎవరిని ఏమనలేదు. మీరు ఇల్లు కట్టుకోండి, మీకు నచ్చినట్టు మీరు బతకండి. ఎప్పుడైనా దెయ్యాన్ని చూసావా? నిన్నే నాలోనే ఉందిరా, మనందరిలో ఉంటది దెయ్యం. Did you ever encounter a devil story or a devil thing or a really not a devil story, but I'll tell you like viral అవుతాయి Instagram లో. అంటే ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ. నేను ఎనర్జీలో బిలీవ్ చేస్తాను. ఎనర్జీని ఏమంటారా తెలుగులో? నేను ఎనర్జీని నమ్ముతా. నేను ఎనర్జీని చాలా నమ్ముతాను. ఎందుకంటే చిన్నప్పుడు ఐ థింక్ వెన్ మై మమ్ పాస్డ్ అవే అండ్ ఐ రిమెంబర్ ఆ 11 daysకి పీరియడ్కి మధ్యలో నేను రాత్రిపూట లేచి కూర్చొని మాట్లాడుతుండేదాన్నంట. నాకు తెలీదు దట్ ఐ యూస్ టు డూ దట్. మై బ్రదర్ అండ్ మై నేబర్స్ ఆర్ వాట్, మా అన్న భయపడి ఇదేదో నిద్రలో లేచారు. అండ్ మై మమ్స్ డెత్ జస్ట్ హ్యాపెండ్. సో పీపుల్ ఆర్ లైక్ ట్రామాటిక్ చైల్డ్, అంటే ఇప్పుడే అయింది కదా, ఇంకా మమ్మీతో మాట్లాడుతున్నాను అనుకుంటుంది అని నన్ను నిద్రపుచ్చడానికి ట్రై చేశారు. ఒక 3rd or 4th day నేను లేచి మాట్లాడితే మై బ్రదర్ గాట్ రియలీ స్కేర్డ్ అండ్ హి ట్రైడ్ టు లైక్ స్లాప్ మీ అండ్ సెడ్, తేజు ఏంటి, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఇలా కళ్ళు ఓపెన్ చేసి ఐ స్టార్టెడ్ క్రైయింగ్ బికాస్ ఐ వాజ్ జస్ట్ డూయింగ్ దిస్ అండ్ గోయింగ్ బ్యాక్ టు స్లీప్. నాకు అది కళ. బట్ ఇన్ రియల్ లైఫ్ ఐ థింక్ ఐ వాజ్ టాకింగ్ టు మై మమ్ అండ్ వెన్ దే వోక్ మీ అప్ ఐ రియలైజ్డ్ దట్ షీఈ్ నాట్ దేర్ ఆర్ సంథింగ్ హ్యాపెండ్. ఇంటి కింద ఒక 3-4 కుక్కలు ఉంటే పరిగెత్తుకుంటే ఇంట్లోకి వచ్చాయి అండ్ లైక్ ఇట్ వాజ్ అ హారిఫిక్ సీన్. బట్ ఎవ్రీబడి రియలైజ్, అంటే మా నేబర్స్ నుంచి అందరూ వచ్చి కుంకుమ బొట్లు పెట్టేసి ఏదో చేశారు. బట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ మై మమ్ ఆఫ్టర్ షీ పాస్డ్ అవే అండ్ ఈవెన్ టుడే ఐ థింక్ ద వే ఐఎమ్ ప్రొటెక్టెడ్ వేర్ ఎవర్ ఐ గో. నేను ఒక్కదాన్ని తిరుగుతుంటా ఎక్కడెక్కడో. అసలు నన్ను కిడ్నాప్ చేసేసి చంపేయడం 2 minutes అండ్ టేకింగ్ సినిమాలు ఇవన్నీ చూశాను నేను. కానీ భయం లేకుండా ఎందుకు తిరుగుతానంటే ఐ ఫీల్ లైక్ మై మదర్ ఇస్ ఆల్వేస్ గార్డింగ్ మీ, ప్రొటెక్టింగ్ మీ. సో ఐ బిలీవ్ షూటింగ్ వెళ్ళిపోతావు నీళ్ళల్లోకి, ఆకాశంలోకి, స్కై డైవ్ చేసి. నీకు అసిస్టెంట్ లేడు కదా, ఎందుకని? అంటే అసిస్టెంట్ అవసరం లేదు నాకు. ఐఎమ్ వెరీ ఇండిపెండెంట్. ఐ లైక్ టు డూ ఎవ్రీథింగ్. వచ్చేవాడు అంటే అప్పుడు ఇంకా షూట్ లో నేనే చెప్పులు పెట్టుకుని తిరుగుతుంటే మీరే ఫీల్ అయ్యి అసిస్టెంట్ ని పెట్టుకున్నాను తప్ప. అంటే ఐ డోంట్ నీడ్.
కకృతి ఎందుకు నీకు? ఛీ! అలాంటి ఎలా ఖర్చు పెడుతుంది తెలుసా? అందుకే కకృతి అనేది నాకుంది. నాకు అలా ఉండుంటే ఈ పాటికి రెండు నీకు ఒకటి ఇల్లులు- చెప్పిన నాకు వచ్చిన అసిస్టెంట్ మేడం ఏం పని చేయదని వాడు ఇరిటేట్ అయిపోతుంటాడు. నేనే ఇస్త్రీ చేసుకుని ఎందుకు మేడం నన్ను పిలిచారు అని ఇరిటేట్ అవుతుంటాడు. బట్ ఇవన్నీ తేజ ఎంత ఖర్చు పెడుతుంది అంటే ఊరుకునే పిసినారన్నాడా వీడు నన్ను ఇప్పుడు అది చెప్పడానికే నన్ను ఎంత ఖర్చు పెడతాను చెప్పు. బాగానే ఖర్చు పెడుతుంది. బయటికి తీసుకెళ్ళినప్పుడల్లా తానే బిల్ పే చేస్తుంది అప్పుడు. ఇల్లు కట్టుకుంటే అవన్నీ చేయలేదు. సో యా కమింగ్ బ్యాక్ టు ఇది. సో ఇలా నిజంగా నీకు దెయ్యం నాకు దెయ్యం అని కాదు, అంటే మమ్మీని నేను దెయ్యం అని ఎలాగంటాను. బట్ ఐ డూ ఎక్స్పీరియన్స్. నేను కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, నేను ఎప్పుడో చిన్నప్పుడు ఫస్ట్ టైం దోహా వెళ్ళాను. ఓకే, ఐ వెంట్ విత్ మొన్న ప్లేన్ క్రాష్ వార్ చిన్నప్పుడు ఎప్పుడో 24-25 ఉన్నప్పుడు దోహా వెళ్ళా ఏదో పర్ఫార్మెన్స్ చేయడానికి. నేను వెంట హోటల్, ఆ హోటల్ రూమ్ రౌండ్గా ఉండింది రూమ్ అంతా. And I remember going with a friend of mine, his name is Sharat Shetty. I think రాత్రి పూట someone was holding me and like choking me. అది నేను కలలో ఇట్లా స్లీప్ పెరాలిసిస్ వస్తుంది కదా. వీను చెప్పేది విను, కంప్లీట్ చేయకుండా మధ్యలో దెయ్యం స్టోరీ ఎవడైనా ఆపుతాడా? ఇది దెయ్యం స్టోరీ. ఓకే, నేను ఇట్లా ఫుల్ చోక్ అవుతున్నట్టు నాకు కల వస్తుంది. నేను లేచాను అనుకుంటున్నాను, లేవట్లేదు. మొత్తం బెడ్ అంతా స్వెట్ అయిపోతే షెట్టి, మై ఫ్రెండ్ హూ ఎవర్, హీ జస్ట్ కేమ్ టు నాక్ ఆన్ మై డోర్ అండ్ దెన్ డోర్ వాజ్ ఓపెన్. హీ సా మీ డూయింగ్ లైక్ దట్ ఇన్ ద బెడ్ అండ్ దెన్ హీ వోక్ మీ అప్. దాని తర్వాత 5 minutesలో ప్యాకప్ చేసుకుని ఆ రూమ్లోంచి బయలుదేరి వెళ్ళిపోయాను. బికాజ్ ఐ ఎక్స్పీరియన్స్ సంథింగ్. అది నాకు పీడకల అయి ఉండొచ్చు, నేను చేసే వేషాలు. ఐ ఫీల్ లైక్ ఆల్ ఎనర్జీ ఎగ్జిస్ట్స్. గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. అప్పుడప్పుడు నువ్వు ఉన్న బాడీ కండిషన్లో నువ్వు హెల్దీగా లేనప్పుడు బ్యాడ్ కెన్ ఎంటర్ యూ. నువ్వు హెల్దీగా ఉంటే బ్యాడ్ కెన్ నాట్ ఎంటర్ యూ, ఇస్ వాట్ ఐ లర్న్. హెల్త్ ఈజ్ ద గేమ్. నువ్వు హెల్దీగా ఉంటే దెయ్యాలు నీ దగ్గరికి రాలేవు. ఐ నో. నిజంగా అవును, బయట కూడా నేను చదువుకున్నాను రా కొంచెం. ఐఎమ్ అ జర్నలిస్ట్, ఐఎమ్ ఎడ్యుకేటెడ్. ఐ వాంటెడ్ టు బి ఐఏఎస్ ఆఫీసర్, బట్ దెన్ ఐఏఎస్ ఐపీఎస్ ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్. అవును, ఇక్కడ చాలా హాయిగా ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇదేమన్నా తక్కువ అనుకుంటున్నారా? అరే నేను ఒక క్వశ్చన్ రాసుకున్నా, ఐ రీడ్ అవుట్ దట్ క్వశ్చన్, యు సీ నువ్వు కరెక్ట్ గా. నా కోసమే రాసినట్టుంది ఆ క్వశ్చన్. కాదు మరి సో ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఎవ్రీవన్ థింగ్స్ వాట్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ everyone thinks the glam part of the industry, it's all cakewalk. As in ఎవరు వీళ్ళు వాళ్ళని పిలువు. వ్యూస్ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ చూస్తారు, దాని తర్వాత మన టీవీలో చూస్తుంటారు. వీడు లక్కీ బ్రో, వీడికి అసలు ఎట్లా వచ్చిందో అనుకుంటా. ఎట్లా ఎవ్వడు లక్కీ కాదు. మేము ఎన్ని కష్టాలు పడ్డామో అది ఆన్ స్క్రీన్ మీకు కనిపించదు. ఐ ఫీల్ లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫేమ్ వచ్చిన వాళ్ళకి, when people see you get fame, I think they think you took the easy way or whatever. వాళ్ళ ఇష్టం. అమ్మాయిల గురించి అయితే ఫస్ట్ ఇలాగ అనుకుంటారు, అబ్బాయిల గురించి అంటే ఇంకో రకంగా అనుకుంటారు. కానీ వాళ్ళు నిజంగా వీడికి టాలెంట్ ఉందేమో అన్న థాట్ వాళ్ళకి ఎందుకు రాదంటే వాళ్ళకి టాలెంట్ లేదు కాబట్టి. వాళ్ళకి టాలెంట్ లేనప్పుడు వాళ్ళకి ఈ థాట్సే వస్తాయి. అండ్ టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు ఆడియన్స్లో కూర్చున్నవాడు, అరే ఈ దగ్గర ఏదో టాలెంట్ ఉంది, దట్స్ వై హీస్ హియర్ అని అనుకుంటారు. లైక్ ఐ సెడ్, ముందు కూడా చెప్పాను, నాకు నా గురించి ఎంత తెలిస్తే నేను వేరే వాళ్ళ గురించి అంతే తెలుసుకోగలుగుతాను. వన్ మిత్ అబౌట్ ద ఇండస్ట్రీ అంట, ఏం చెప్పు? ఎవరెవరితో పడుకోండి, మీరు ఊరికి అందరూ అనుకుంటున్నారు. ఐ థింక్ ఇండస్ట్రీ అనే కాదు, ఇన్ లైఫ్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ అట్రాక్టెడ్ టు పీపుల్. ఇది ఎంఎన్సీలో ఉండొచ్చు, ఆఫీస్లో ఉండొచ్చు, ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. బట్ ఫర్ సమ్ రీజన్ దే థింక్ సినిమా ఇండస్ట్రీ ఇస్ బ్యాంకాక్. ఇట్స్ నాట్. అది నిజమే. ఐ థింక్ ఐ బిన్ దేర్ డన్ దట్. కానీ నిఖిల్ మీరు చెప్పండి, మీరు ఒక మిత్ చెప్పండి. నేను వచ్చాను కదా ఇక్కడికి, నాకు చెప్పు ఒక మిత్ అబౌట్ సినిమా ఇండస్ట్రీ. కాదు కదా, చాలా చేసావు. వీడు సినిమాలు చేయబోతున్నాడు, బై ద వే, మీకు ఎవరికి తెలియదు, నాకు తెలియదు. నాకు సినిమా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారు. వీడు కలిసి నన్ను యాక్టర్స్ నేను కూడా కలవలేదు. నేను యాక్టింగ్ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, కానీ నిఖిల్ విజయేంద్ర సింహ ఇస్ మీటింగ్ కత్రినా కైఫ్ at one point. So I feel like, do you think that people think that attitude ఉంది ఇది అది, but you've met most actors. What do you think about జనాలు అనుకునే దాని గురించి, వాళ్ళని పర్సనల్ గా కలిసే దాని గురించి ఉన్న మిత్ చెప్పవా ప్లీజ్? అరే అంతా ఫేకేరా కదా, నిజంగా చెప్తా. ఫేక్, అసలు ఎవ్వరికి యాటిట్యూడ్ ఉండదు, ఎవరెవరితో పడుకోలేదు, అంతా డిఫరెంట్. సరే మీకు రిలేటబుల్ గా అయ్యే ఒక చిన్న విషయం చెప్తా. ఒకటి, ఐ ఫీల్ మా ఇద్దరికి తెలిసిన పర్సన్, ఐ ఫీల్ చాలా మంది థింగ్స్ లక్ష్మక్క హ్యాస్ లాట్ ఆఫ్. లక్ష్మక్క ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ యు విల్ మీట్ ఇన్ యువర్ లైఫ్. చెప్తున్నాం ఎందుకంటే నేను ఎప్పుడైనా అక్కని క్వశ్చన్ అడిగావా, మీరు ఇలా కాకుండా వేరేలా ఎందుకు లేకుండే, జనాలు మీ గురించి అనుకుంటున్నదా? ఎప్పుడైనా నీ క్వశ్చన్ అడిగావా అక్కని? లేదా భయం ఉంటే మంచిదని చెప్పిందా?
ఐ లవ్ ఇట్. ఆ భయం ఉండాలి, ఉంటే కొంచెం ఆగుతారు, లేకపోతే సైమలో ఏడపడు. నా ముందుకు వచ్చి మాట్లాడు నా కొడక. లచ్చక్క వి లవ్ యూ. ఓకే, సో జస్ట్ ఎగ్జాంపుల్ లక్ష్మకి ఎందుకంటే ఇట్స్ రిలేటబుల్ ఫర్ మీ అండ్ హర్. అసలు బయట వాళ్ళకి ఏంటంటే ఇలా, బట్ షీ ఈస్ ద మోస్ట్ స్వీటెస్ట్. ఏమైనా హ్యూమన్, నీకు ఏదన్నా కావాలంటే వెంటనే చేసి పెడతారు, ఆ పని అయిపోద్ది, అయిపోద్ది. సో జస్ట్ దట్ ఇస్ ద బిగ్గెస్ట్ మిత్ దట్ నాకు సినిమా ఇండస్ట్రీ గురించి వీటన్నిటి గురించి ఒక ఎనాలజీ చెప్పాలని ఉంది. ఓకే, క్రికెట్ స్టేడియం బయట కూర్చొని ఇలాగ ఆడాలి అలాగ ఆడాలి, వీడ ఈజీగా ఆడుతున్నాడు ఇలా వంద చెప్తారు. గ్రౌండ్లోకి దిగితే కానీ మీకు తెలియదు గేమ్ ఏంటా అనేది. సో బయట కూర్చున్నప్పుడు ఎంజాయ్ చేయండి, ఊరికి కమెంట్ చేయకండి. ఆ కమెంట్స్ కాదు, వీడికి కావాల్సిన కమెంట్స్ మీరు చేసుకోండి. అయ్యో, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అయిపోయింది. అవునా, మనం పెద్ద దున్నపోతు ఇప్పుడు ఇంత తేజస్వి మడివాడ, ఇంత ఓపెన్ అండ్ ఇంత అవుట్ గోయింగ్ పర్సనాలిటీ, వాట్ ఈస్ దట్ స్పిరిచువల్ పర్సన్ ఇన్సైడ్ యూ? Is she there? Is she alive? నేను ఇంత ఓపెన్ ఉండడానికి రీజనే స్పిరిచువాలిటీ అంటే రూమ్ లో కూర్చొని మెడిటేట్ చేసి ఎవరితో మాట్లాడకుండా ఉండడం కాదు. స్పిరిచువాలిటీ ఈస్ బీయింగ్ యువర్ ట్రూ సెల్ఫ్ వితౌట్ ద ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. పక్కన వాళ్ళు ఇలా అనుకుంటారని నువ్వు నిన్ను మార్చుకున్నావు అంటే యూర్ నాట్ స్పిరిచువల్ ఎనీమోర్, యువర్ యాక్టింగ్, రైట్? నాకు తెలిసి నీలా నువ్వు ఉండగలగడం ఈస్ ద బిగ్గెస్ట్ స్పిరిచువల్ థింగ్ దట్ యూ కెన్ డూ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. అండ్ when you're turning into a woman, I mean, I really want to ask ఏంట్రా నువ్వు టర్నింగ్ ఇంటూ విమెన్ అంట? అంటే నేను ఎలా చెప్పాలంటే, నేను ఇంతకు ముందు మేనా ఏంటి మరి బ్యాంకాక్ వెళ్ళొచ్చు. I mean, I want to talk. నేను అంటుంది ఏంటంటే, నీకు ఇప్పుడు ఐ స్టిల్ ఇట్ ఈస్ అ మిత్, బట్ నాకు అడగాల్సింది ఏంటంటే, నేను ఇంకెవరిని ఇలా అడగలేనేమో, బట్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ పీరియడ్ ఎక్స్పీరియన్స్? నేనా, ఐ థింక్ ఐ వాస్ ప్లేయింగ్ కబడ్డీ ఇన్ స్కూల్ అండ్ మై మమ్ హ్యాడ్ ఆల్రెడీ పాస్డ్ బై దెన్. అండ్ నా క్లాస్మేట్స్ అందరికీ అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చాయి. సో ఐ న్యూ వాట్ పీరియడ్స్ వాజ్. నేను కబడ్డీ ఆడుతున్నప్పుడు నా కాల్ ఎవరో పట్టుకుంటే ఇంకొక కాల్తో స్ప్లిట్ చేసి లైన్ గేల్చుకుని బాత్రూమ్కి వెళ్ళిపోతే మొత్తం కింద బ్లడ్ ఉంది. నేను స్ప్లిట్ వల్ల తగిలి కింద ఏమన్నా గుచ్చుకుందేమో అని ఎవరికి చెప్పకుండా ఐ వెంట్ హోమ్ అండ్ ఐ వాస్ వెరీ క్వైట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ డే ఫుల్ జస్ట్ గోయింగ్ అవుట్ అండ్ మై డాడ్స్ దేర్ అండ్ ఇఫ్ ఐ టెల్ హిమ్ దట్ మా నాన్న చిన్నప్పటి నుంచి నాన్న దెబ్బ తగిలిందంటే ఇంకో 2 పీకేవాడు. ఐ డోంట్ నో, ఆల్ ఇండియన్ పేరెంట్స్ పడ్డారంటే కొడుతుంటారు ఫస్ట్. అలా కాదండి, పడినోడికి ఫస్ట్ యూ హ్యావ్ టు పుట్ మర్హమ్ టైప్లో. ఐ వెంట అండ్ టోల్డ్ హిమ్ అండ్ దే వర్ ఆల్ సెలబ్రేటింగ్. నాకు కోపం వచ్చింది, అరే నేను ఇంత కష్టపడి రక్తం వస్తుందంటే మీరు అందరూ క్లాప్స్ కొడతారు ఏంట్రా? సో ఫర్ మీ మై డాడ్ వాజ్ వెరీ లిబరల్. He said you can go to school next day and I went to school next day. It was normal for me. I was into sports all my life. So నేను స్కూల్ వదిలి కానీ మూవ్మెంట్ వదిలి కానీ ఎప్పుడు ఒక చోట పక్కన కూర్చోలేను, ఈవెన్ దో ఇట్ వాజ్ మై ఫస్ట్ పీరియడ్. ఇప్పటికీ ఇట్స్ లిటిల్ హార్డ్, లైక్ నో మ్యాటర్ హౌ మ్యాస్కులిన్ యూ వాంట్ టు బీ, 5 days యూనివర్స్ నిన్ను కూర్చోబెట్టి దమాల్ కాదు. దట్స్ ఆల్సో వెరీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఐ ఫీల్ లైక్ ద మోస్ట్ థింగ్స్ ఐ లెర్న్డ్ ఆర్ ఫ్రమ్ పెయిన్. అండ్ పీరియడ్ పెయిన్ టీచర్స్ యూ సో మెనీ థింగ్స్. అండ్ మదర్ అయిన వాళ్ళు, పిల్లల్ని కాని వాళ్ళందరికీ అమ్మో దండం. ఐ ఫీల్ లైక్ ఇట్స్ క్రేజీ. అండ్ నువ్వు నన్ను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నావు, నిన్ను అడాప్ట్ చేసుకుంటాను రా కావాలంటే. ఏం కావాలో చెప్పు నీకు. ఇప్పుడు ఏదో బట్టలు ఏదో ఏంటి బట్టల షాప్ పెడతాను వచ్చాడా? లేదురా, బట్టల షాప్ కాదు, టైలర్ షాప్. లేదు. సో తేజు ఇస్ స్టార్టింగ్ అ న్యూ, ఏమంటారు, యూజువల్లీ ఐ చార్జ్ ఫర్ ఆల్ దిస్ బట్ స్టిల్. ఏంట్రా? తేజు స్టార్టింగ్ అ న్యూ క్లోథింగ్ బ్రాండ్. పేరేంటి? తేజస్సు. అబ్బా, జీవితంలో లేని పెట్టావారా? నా పేరేంట్రా? తేజస్వి. నీ జీవితంలో తేజస్సు లేదు కదా? లేదా? నువ్వు ఇవ్వరా, అప్పి పోనీ. ఎవరికైనా ఇవ్వచ్చు. సో బేసికలీ చెప్పు. నాకు స్పిరిచువాలిటీ, ఎనర్జీ వీటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత విను చెప్పేది, కమింగ్ టు ద పాయింట్. బట్టల బ్రాండ్ మగవాళ్ళకి బట్టలు ఉన్నాయి, మగవాళ్ళకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ బట్టలు ఉన్నాయి. మై ఎంటైర్ గేమ్ ఇస్ టు, అంటే మనం మెటీరియల్స్ కానీ థింగ్స్ కానీ చిన్నప్పటి నుంచి ఇప్పటికీ అన్నీ బాగా పొల్యూటెడ్ అయిపోయాయి. మీనింగ్ ఏ బట్ట పడితే ఆ బట్ట, పాలియస్టర్స్, వీఆర్ బయింగ్ క్లోత్స్ ఆన్లైన్, మనకి ఏ క్లాత్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. వాట్ వీ వేర్, వాట్ వీ ఈట్, హూ వీ టాక్ టు ఎవ్రీ డే ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. నేను నీతో కలిసాను అనుకో, నాకు తెలియకుండా నీతో నేను ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నా, ఫ్రీక్వెన్సీ ఎనర్జీ చేసుకున్నా. మనం వేసుకునే బట్టలకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో కాటన్స్, మల్మల్స్, పిల్లలకి ఓన్లీ మల్మల్స్ వేస్తారు ఎందుకంటే లేకపోతే వాళ్ళకి ర్యాష్ వచ్చేస్తుంది. పెద్ద అయ్యాక మొద్దు బారిపోయి మనకి ర్యాష్లు గీషలు రావట్లేదు, కానీ ఇట్ యాక్చువల్లీ ఎఫెక్ట్స్ అవర్ బాడీ. సో ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ క్లోత్స్ బట్ దట్ గివ్ యూ గుడ్ ఫ్రీక్వెన్సీ. నువ్వు వేసుకున్నప్పుడు నువ్వు బెటర్గా ఫీల్ అవుతావు. అండ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు వీవర్స్. 75 years నుంచి కలాదర్ అని ఒక బ్రాండ్ ఉంది, కలాదర్
ఫ్యాబ్రిక్స్ అని చెప్పి, వాళ్ళ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే వాళ్ళే నేత నేచి వాళ్ళకి పెద్ద దాన్ని ఏమంటారు ఆ మషిన్స్ అవి నాకు ఇంకా పెద్దగా డీటెయిల్స్ తెలీదు. ఐ జస్ట్ వాంట్ ఆథెంటిక్ క్లోదింగ్. మనం వేసుకున్న బట్టలు మనల్ని బెటర్గా ఫీల్ చేయించలేకపోతే ఎందుకు వేసుకోవడం అనేది గేమ్. ఐ వాంట్ టు ఆల్సో మేక్ పీపుల్ రిపీట్ దేర్ క్లోత్స్. అంటే ఒక డ్రెస్ చాలా బాగుందనుకో యూ విల్ రిపీట్ ఇట్. ఈ మధ్యకాలం ఏమైపోతుందంటే యాక్టర్స్గా మనం రోజుకి ఎన్ని చేంజెస్ చేస్తాం రా. వీఆర్ పొల్యూటింగ్ ద వరల్డ్ బై వేరింగ్ సో మెనీ క్లోత్స్, సో మచ్ మేకప్, ఇది అది కదా. బట్ నీకు ఏదైనా నచ్చింది ఉందనుకో చిన్నప్పుడు, అది 10 సార్లు వేసుకోపోయిన ఫీలింగ్ వస్తుంది కదా, ఆ ఫీలింగ్ని ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. అండ్ మనకు నచ్చిన బట్టలు మనం రిపీట్ చేయొచ్చు. కాన్షియస్ క్లోదింగ్, తేజస్సు బై కలాదర్. ఫాస్ట్ గా బట్టలు నీకు ఇస్తానులే బట్టలు. నాకు తెలుసు, ఫాస్ట్ గా బట్టలు నాకు తెలుసు. నేను షాప్ ఓపెన్ నువ్వే సగం అనుకుంటే నీకన్నా సగం వేసుకుంటా. తెలుసా నీకు ఈ విషయం? మరి నిన్నేమనట్లేదు ఏంట్రా కమెంట్స్ లో? వాడేసుకుంటే లేదా నేను వేసుకుంటే వాడు ట్రాన్స్పరెంట్ మొత్తం పై నుంచి కిందకి చూడండి. ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్ బట్ హిస్ షర్ట్ ఇస్ మోర్ ట్రాన్స్పరెంట్. యు ఆర్ మేకింగ్ మీ ఫీల్ కాన్షియస్ బై కలాదర్. కాన్షియస్ బై తేజస్సు. Okay, so అయితే what are the 3 things that you think that you can't live without? Sleep. Okay. Boyfriend? No. That is Trees. చెట్లు పుట్లు లేకుండా నేను బతకలేనురా. ఎవ్రీ డే నో మ్యాటర్ వేర్ ఐ యామ్, నేను చెప్పులు తీసేసి అన్ని తీసేసి ఒక కొండ మీద ఒక చెట్టు కింద అలా చార్జ్ చేసుకుంటాం. మనం ఫోన్ చార్జ్ చేసుకుంటాం కదా, అలా నన్ను నేను చార్జ్ చేసుకుంటా ఎవ్రీ డే. ఐ కెనాట్ లివ్ వితౌట్ నేచర్. మొన్న నేను దుబాయ్ వెళ్ళినప్పుడు 7 days ఇట్లా సఫకేట్ అయిపోయాను. ఏ చెట్లు, ఒక చెట్టు కనిపించలేదు. మనం వెళ్ళినప్పుడు ఒక చెట్టు కనిపించలేదు నాకు. మధ్యలో ఎక్కడ ఒక చెట్టు కనిపిస్తే దాన్ని హగ్ చేసుకుంటే అది మొత్తం ఆ డేట్స్ ట్రీ ఏదో మొత్తం గీసుకుంది నాకు. నో, ఐ కాంట్ లివ్ వితౌట్ నేచర్. ఐ కాంట్ లివ్ వితౌట్ స్లీప్. I can't live without love. And I'm very very loved by my friends, by him, by everybody. Nanu kalsi vallandaru vallaki tappadu, nenu anta lovely. So I want to close this by asking you one thing. Closer. జీవితంలో ఏం నేర్చుకున్నావురా? 2. ఒకటి, జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏం నేర్పించింది, అండ్ ఇప్పుడు జీవితంలో ఏం నేర్చుకున్నావు? జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏంటంటే వేరే వాళ్ళలాగా నా లైఫ్ ఉండాలనుకోవడం. నేను పెద్ద చేసిన తప్పు. ఎందుకంటే మన స్క్రీన్లో చూసిన ఆ లైఫ్ కావాలి, ఆ కోక్ కావాలి, అలా బిహేవ్ చేయడం అకార్డింగ్ టు మీ వాజ్ బిగ్గెస్ట్ మిస్టేక్. బికాజ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ సంబడి ఎల్స్. అండ్ నేను నేర్చుకుంది ఏంటంటే యూ కెన్ బీ దట్ సంబడి ఎల్స్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ యువర్ సెల్ఫ్. సో వీళ్ళందరినీ లైఫ్లో నాకు ఆ పర్సనాలిటీ లాగా అవ్వాలనుంది, వీళ్ళలాగా అవ్వాలనుంది, అవన్నీ కాదు. నీలో నువ్వు బెస్ట్ అయితే యూ విల్ గెట్ దేర్ అనేది నేర్చుకున్నాను. I think this is the mistake and the lesson both. Absolutely, it's always interrelated. It's as above as below. And how do you want to see yourself 5 years down the lane? I will see however I am. It's okay. Idi goal ila ambition. I don't have goals and ambitions and people get very irritated that I don't have. But నేను నిజంగా ఇప్పుడు నాకు బాడీ గోల్స్ ఉంటాయి. ఒక 3 monthsలో ఇలా ఉండాలి అని. ఆ 3 monthsలో ఒక షో వస్తుంది, కిలాడి బాయ్స్ గిరాక్ గర్ల్స్. ఏదో బాడీ గోల్ అనుకున్నది 3 monthsలోనే జరగదు. ఇలా నేను 30 ఏళ్ళ తర్వాత అనుకుంది ఎలా జరుగుతుందిరా? సో ఐ నో ఇట్స్ అన్రియలిస్టిక్ అండ్ స్టూపిడ్ అండ్ వీ ఆల్వేస్ చేస్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్. బట్ అవి అలైన్ అవ్వడానికి చాలా కష్టపడాలి. బట్ 1 day at a time, 1 thing at a time, 1 boy at a time, everything you have to do at a time, 1 thing at a time. And ఇప్పుడు వస్తున్న జెన్జీ కిడ్స్ కి మన జనరేషన్ వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లేదు. టూ స్మార్ట్ ఫర్ నో రీజన్. అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ యు ఆల్ హ్యావ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. మీకు ఇంటర్నెట్ ఇచ్చి పెద్ద తప్పు అయిపోయింది. మాకు ఇంటర్నెట్ లేదు కాబట్టి పేరెంట్స్ నేర్పించారు, మన గ్రాండ్ పేరెంట్స్ నేర్పించారు. ఆ ఫీలింగ్స్ అన్నీ మిస్ అవుతున్నాయి రా ఈ మధ్యకాలంలో. ఐ ఫీల్ లైక్ జెన్జీ ఈజ్ వెరీ గ్రేట్. దే అపారెంట్లీ లెస్ ఆల్కహాల్ దే డ్రింక్, దే యాక్ట్ లైక్ దే నో ఎవ్రీథింగ్. బట్ మెయిన్ హ్యూమన్ థింగ్స్ మిస్ అయిపోతున్నారు. ఐ డోంట్ నో, కొన్ని జెన్జీ వర్డ్స్ కూడా వాడుతుంటారు. ఎవరైనా వాడితే ఫాడేలనుకుంటుంది నాకు. నథింగ్ లైక్ దట్. నో, ఐ థింక్ దే ఆర్ ఇంటెలిజెంట్ ఇన్ దేర్ ఓన్ వే బట్ దే ఆర్ ట్రైంగ్ టు బీ టూ స్మార్ట్. డోంట్ బీ అ లిటిల్, అంటే కొంచెం హ్యూమిలిటీ నేర్చుకోండి. నాకు అంతా తెలుసు అని నేను కూడా చిన్నప్పుడు అలాగే చేసేదాన్ని. మనకి ఏమీ తెలీదు, ఇప్పటికీ నాకేం తెలీదు. నాకు ఓన్లీ ఒక విషయం తెలుసు, మనం అబద్ధం చెప్పే పొజిషన్లో కానీ మనం ఎవరికైనా అబద్ధం చెప్పాల్సిన పొజిషన్లోకి ఎవరినైనా తీసుకొస్తే ఆ పొజిషన్లో ఉండకండి. ఇఫ్ యూ హ్యావ్ ద బాల్స్ టు బీ ట్రూ టు సమ్మన్, బీ. అదర్వైజ్ డోంట్ ప్లే గేమ్స్. యు ఆర్ గోయింగ్ టు లూజ్. యు ఆర్ ఓన్లీ ప్లేయింగ్. సో ఐ థింక్ overall I just feel Teju is someone who's been there like
15 years నుంచి ఐ టెల్ యూ సంథింగ్ గైస్. నేను ఎప్పటి నుంచో నేను తేజుని సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా నేను థియేటర్లో చూసా. అండ్ అప్పటి నుంచి షీ హ్యాస్ దట్ లిటిల్ ఏమంటే జనాల్ని వెంటనే షీఈస్ వెరీ లైక్ అట్రాక్టివ్ యాజ్ ఇన్ పర్సన్ అంటే ఫిజికలీ ఆల్సో, బట్ పర్సనాలిటీ ఈజ్ వెరీ అట్రాక్టివ్ పర్సనాలిటీ. చెప్పండి నేను కానీ డీప్ డౌన్ నేను తనతో వర్క్ చేశాను. ఐ బీన్ ట్రావెలింగ్ విత్ హర్. నాకేం అనిపిస్తుంది ఏంటంటే జనాలు అందరూ ఒక ఈ మైండ్ సెట్లో ఉంటారు, అంటే ఏకవచనంతో మాట్లాడితే ఈ పిల్లి ఇట్లా ఈ పిల్లి ఇంతే. బట్ ఐ నో, నాకు కొంచెం నేను ట్రావెల్ చేసిన ఐ నో వాట్ ఆల్ షీ హెవ్ గాన్ త్రూ, ఆర్ వాట్ ఆల్ తన జీవితంలో ఎంత చూసి 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 పడి డక్కా ముక్కిలు పడి కింద పడి లేచి కింద పడి మళ్ళీ లేచి మళ్ళీ పడి ఎవడో ఒకడేదో కెలుకుతూ ఈ న్యూస్లు రాస్తూ అవి రాస్తూ ఇలా అంట అలా అంట ఈమంట ఆమంట వాడితో అంట వీడితో అన్ని చూసేసి ఇంకా ఇలా వచ్చిందనమాట. బట్ నేనేం చెప్తానంటే ఎవడి జీవితంలో ఏం జరుగుతుందో మనకి ఎవ్వరికి తెలియదండి. ఫస్ట్లీ ఆమె జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నా జీవితంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు, మీ జీవితంలో ఏం జరుగుతుందో మా ఇద్దరికి తెలియదు. సో నేనేం చెప్తానంటే ఐ రియలీ వాంట్ ఈ సీజన్లో వాట్ ఐ వాంట్ టు రియలీ కన్వేస్, జస్ట్ బీ కైండ్ అండ్ కొంచెం పీస్ఫుల్గా ఉండండి. హేట్ స్ప్రెడ్ చేయకండి, లవ్ ఇవ్వకపోయినా పర్లేదు, బట్ జస్ట్ డోంట్ స్ప్రెడ్ హేట్. కానీ హేట్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి కూడా ఒక గాయం నుంచి వస్తుంది రా. ఐ టెల్ యూ వాట్ ఇట్ ఈస్, ఐ లర్న్ దిస్ ఈ మధ్య కాలంలో. హేట్ చేయకండి చెప్పకండి అంటే ఆపరు కదా. ఇట్స్ నాట్ దట్ ఈజీ. చెప్తే వినే వాళ్ళైతే ఇట్స్ సూపర్ ఈజీ. పీపుల్ హూ ఆర్ హర్టింగ్ ఇన్సైడ్, వాళ్ళ పెయిన్లో ఉన్నప్పుడు వాళ్ళ పెయినే హేటే ఇవ్వగలుగుతారు. దిస్ ఐ రియలైజ్డ్ ఇన్ మై లైఫ్. వాళ్ళు ఆ పెయిన్ని హీల్ చేసుకుంటే దే వోంట్ హ్యావ్ హేట్ టువర్డ్స్ ఎనీబడి ఎల్స్. ఇప్పుడు నాకు నీలాగా అవ్వాలని ఉంది, నేను అవ్వలేను. సో నేను ఒక కామెంట్ పెడతాను, ఏంట్రా నీ ఇదేంటి ఎన్వి జెలసీ, అది వాడు రికగ్నైజ్ చేసి అరే నేను వీళ్ళలాగా అవ్వాలనుకుంటే కష్టపడితే అయిపోతుంది కదా, ఈ కమెంట్ వల్ల ఉపయోగం లేదు అని తెలుసుకునే ఏజ్ వాడికి వచ్చేసరికి లైఫ్ ఇస్ ఓవర్. సో ఐ థింక్ hate if you want to hate, love if you want to love, do whatever you want. See, that's to what do. you've become ఇప్పుడు. మీ ఇష్టం రా, నా ఇష్టం అన్నప్పుడు మీ ఇష్టం కూడా కదరా. సో I think yeah, but on a positive note, I really wish all the best for Tejasu by Tejasvi Madivada. I am really happy. అది ఈ రోజు రిలీజ్ అయింది. అండ్ కింద నేను లింక్ కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. I'll give all the contacts and all the links. And I also ఎండ్ ఆఫ్ ద డే నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రేమ ఎందుకు వస్తుందంటే నేను అదే తీసుకెళ్తాను జనాల దగ్గరికి. నా దగ్గర హేట్ లేనప్పుడు, నా పాకెట్లో లేనప్పుడు నేను ఎక్కడి నుంచి తీస్తాను. సో వేరెవర్ ఐ గో నో, నేనేం అడగను నిఖిల్, వాళ్ళే చేసి పెడతారు. చూడు ఈరోజు బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఐ లవ్ ఇట్ నిఖిల్. లెట్ మీ టెల్ యూ, ఐ డోంట్ నో నేను ఇప్పుడు ఇందాక ఎంటర్ అయినప్పుడు యూ లుక్ టైర్డ్ ఆర్ వాట్ ఎవర్, బట్ ఈ కాన్వర్సేషన్ తర్వాత ఐ కెన్ సీ దట్ యూర్ హ్యాపీ. ఐ యామ్ హ్యాపీ. Are you happy? Do you like the conversation? I loved it. I am అంటే నేను ఇలా మాట్లాడుతున్నప్పుడే నా ఎనర్జీ ఇంకా బ్రైట్ అండ్ బ్రైట్ అవుతుంది రా. అండ్ ఐ ఫీల్ లైక్ వెన్ ఐఎమ్ టాకింగ్ ఐఎమ్ హ్యాపీ, ఐ సీ పీపుల్ హ్యాపీ అండ్ స్మైలింగ్. దట్స్ ఇట్. లైఫ్లో అంతకన్నా ఏమీ లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో. ఐ థాట్ ఇట్స్ గోయింగ్ టు బి లైక్ క్రింజ్ ఆర్ సంథింగ్, బట్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ బ్యూటిఫుల్. Just because I look cringe doesn't mean. ఫోన్ మీ రన్. లేదు, ఈ మధ్య నీ ఫ్యాషన్ చాలా బెటర్ అయింది. Thank you. నువ్వు చాలా బెటర్ అయ్యావు. ఐఎమ్ షూర్ యు ఆర్ ఆల్సో లెర్నింగ్ ఇన్ ద I've let go all the negativity in my life. వెరీ గుడ్. And I accepted I accepted myself. వెల్కమ్ టు దిస్ సైడ్. I accepted myself and I let go all the అందుకే negativity. అందంగా ఉన్నావురా. బాగున్నానా? ఇప్పుడు ఫైనల్లీ అందంగా ఎందుకు ఉన్నావు అంటే నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటున్నావు కాబట్టి. అండ్ వన్స్ యు యాక్సెప్ట్ యువర్సెల్ఫ్, నిన్ను ఎప్పుడు No, I అసలు ఆపేదే లేదు. I'm in that phase and I'm very happy. And beautiful studio by my friend Shweta. She owns this studio. Thank you Shweta for having us. And thank you Satya for giving me this beautiful outfit. Thank you Satya for earrings. ఈ సత్య వేరు, నా సత్య వేరు. సత్య థ్యాంక్స్ ఫర్ రాధిక. ఓ ఈ సత్య నాకు ఎవరు చెప్తున్నారో చెప్పండి రా. సత్య అమ్మాయి పేరు అబ్బాయి సత్య కెమెరాలో ఉంది. ఓకే హాయ్ సత్య is one more designer. మాకు ఇంకొక ఫ్రెండ్ ఉంది సత్య అని. Thank you Satya, and thanks to my team, my entire my makeup, my hair, my camera people, Richards, Amal and Harsha, Bhardwaj, everybody for pulling off this schedule and this episode. Pulling off this outfit. This outfit. Tokka taggedere manam addi. So thank you guys, thank you so much Teju, and I really wish you all the best. And kinda I'm giving you everyone's link. Please show love, and ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే give it a big thumbs up, comment section లో కామెంట్ చేయండి. And also welcome to the brand new season of Nikhil తో నాటకాలు. This is going to be bigger, spicier, hotter and killer. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి హ్యాపీ దివాళీ. Have a safe Diwali and
లవ్ యూ ఆల్. క్లూ. స్వీటా? స్వీటే. గులాబ్ జామున్. చెప్పు. కొంచెం పెద్దగా ఉంటుంది బేబ్స్ ఇది. ఏది? పూతరేకులా? ఏది? భయపడి ఇంకా అసలు ఏం కనిపించింది? అంతే. కలర్ఫుల్ స్వీటా? కలర్ఫుల్ స్వీట్ గా ఉంటుంది. లాస్ట్ 20 seconds. క్లూ దివ్య ఇంకా చెప్పు.